స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలును తలంచి, యేసునాథుని మేలును తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. గాఢాంధకారములో కన్నీటి లోయలలో, గాఢాంధకారములో కన్నీటి లోయలలో కృషించిపోనీయక కృపలతో బలపరచితివి, కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సియోను మార్గములో పలు శోధనలు రాగా, సియోను మార్గములో పలు శోధనలు రాగా, సాతాన్ని జయించుటకు విశ్వాసము నీచితివి, సాతాన్ని జయించుటకు విశ్వాసము నీచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, యేసుని వెంబడింప ఎంత భాగ్యమో నీచితివి, యేసుని వెంబడింప ఎంత భాగ్యము నీచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. పాడెద హల్లెలూయా, మరణాతా హల్లెలూయా, పాడెద హల్లెలూయా, మరణాతా హల్లెలూయా, సదా పాడెద హల్లెలూయా, ప్రభు యేసుకే హల్లెలూయా, సదా పాడెద హల్లెలూయా, ప్రభు యేసుకే హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలు తలంచి,
యేసునాథుని మేలు తలంచి స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. హల్లెలూయా. స్తోత్రం. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలచుచు అనుక్షణము పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. మహోన్నతమైన నీ ఉపకారములు తలచుచు అనుక్షణము పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే. కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే. కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్య స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్య స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. నీ సత్య మార్గములో నేర్చుకున్న అనుభవమే పరిమళింపచేసి సాక్షిగా నిలిపాయి. నీ సత్య మార్గములో నేర్చుకున్న అనుభవమే పరిమళింపచేసి సాక్షిగా నిలిపాయి. కలత చందక నిలిపినది నీ దివ్య దర్శనమే. గమ్యము చేరే శక్తితో నన్ను నింపి నూతన కృపనిచ్చెను. కలత చందక నిలిపినది నీ దివ్య దర్శనమే. గమ్యము చేరే శక్తితో నన్ను నింపి నూతన కృపనిచ్చెను. ఆరాధ్యుడా అభిషేక్తుడా ఆరాధన నీకే. నా యేసయ్య స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. ఆరాధన నీకే. ఆరాధ్యుడా అభిషేక్తుడా ఆరాధన నీకే. నా యేసయ్య స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. ఆరాధన నీకే.
కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా నా ప్రాణ ప్రియుడా నన్నేలు మహారాజా నా హృది నీ కొరకు పదిల పరిచితిని నా ప్రాణ ప్రియుడా నన్నేలు మహారాజా నా హృది నీ కొరకు పదిల పరిచితిని పూర శబ్దము వినగా నా బ్రతుకులు కలలు పండగా అవధులు లేని ఆనందముతో నీ కౌగిలినే చేరనా దూర శబ్దము వినగా నా బ్రతుకులు కలలు పండగా అవధులు లేని ఆనందముతో నీ కౌగిలినే చేరనా ఆరాధ్యుడా అభిషేక్తుడా ఆరాధన నీకే ప్రాణేశ్వర నాయసయ ఆరాధన నీకే ఆరాధ్యుడా అభిషేక్తుడా ఆరాధన నీకే ప్రాణేశ్వర నాయసయ ఆరాధన నీకే ఆరాధన నీకే కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా. హల్లెలూయా స్తోత్రం తండ్రి స్తోత్రం స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం 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 యేసయ్య మీకు ఆరాధన ఆరాధన తండ్రి స్తోత్రం యేసయ్య మీకు ఆరాధన ఓకే బనా సే ఆరాధన ఓకే దంబ కరబిన సుగరు కోరుబెదే ఓకే బనా బనా ఆరాధన గోరు గోరుబిన సుగరు కోరుబిన సగర కోరుబెదే రగా బనా సే ఆరాధన ఓకే దంబల్ గడ ఉందరండి హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. ప్రియులారా మనం వాక్యం ధ్యానిస్తాం. దానికి ముందుగా ప్రియులారా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం యేసయ్యా మీకు వందనాలు తండ్రి స్తోత్రం స్తోత్రం ఓకే బనా సే ఆరాధన ఓకే దంబ కరబిన సుగరు కోరుబెదే ప్రియులారా మనం యేసుక్రీస్తు స్వస్థపరిచే దేవుడు. ప్రియులారా మన దేవుడు సజీవుడైన దేవుడు. మన దేవుడు ప్రియులారా సజీవుడైన దేవుడు. కాబట్టి మనం ఒక మాట ప్రియులారా మనం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. రోగాలతో బాధపడుతున్న వారు ఎవరైనా ఉంటే వారిని స్వస్థపరిచినట్టు ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. దేవుడు స్వస్థపరిచే దేవుడు. కాబట్టి యేసుక్రీస్తు సజీవుడైన దేవుడు. యేసయ్య పొందిన గాయముల చేత స్వస్థత నొందుదని కాబట్టి ప్రియులారా దేవుడు స్వస్థపరిచే దేవుడు. కాబట్టి మనం ఒక మాట ప్రియులారా మనం కలిసి ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన మా సిహారాధన ఒకేదంబ కరబిన సుగరు కొట్టుబెట్టే నా సౌండ్ వినిపించడం లేదా? వినబడుతుంది పాస్టర్, వినబడుతుంది పాస్టర్. ఓకే రైట్. స్తోత్రం ఒకేదన సిహారాధన ఒకేదంబ కరబిన సుగరు కొట్టుబెట్టే ఉల్కావన సిహారాధన ఒకేదంబలు గుణందరి స్తోత్రం యేసయ్య మీకు ఆరాధన. ఓకే ప్రియులారా దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. యేసయ్య మీకు ఆరాధన తండ్రి, మీకు ఆరాధన తండ్రి, స్తోత్రం. ఒక మాట ప్రియులారా, రోగాలతో ఉన్నవారు స్వస్థ కొరకు ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. యేసు నామములో తండ్రి మేమందరం కలిసి యేసుక్రీస్తు గొప్ప నామములో దేవా మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, రోగాలతో తండ్రి బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాము తండ్రి. దేవా యేసు మీరు తండ్రి రోగాలతో ఉన్న వారిని ముట్టి స్వస్థపరిచే దేవుడు ఒకటి స్తుతిస్తున్నాం తండ్రి. యేసయ్య మీరు తండ్రి సిలువలో తండ్రి మీరు ప్రాణం మా కొరకు పెట్టిన దేవ మీకు వందనాలు తండ్రి. యేసయ్య మీరు పొందిన గాయముల చేత స్వస్థ నొందరి అవదని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, రోగాలతో ఎవరైతే బాధపడుతున్నారో తండ్రి వారిని ఇప్పుడే ప్రభా స్వస్థపరచమని యేసు నామములో తండ్రి తండ్రి యేసు మీ నామం అన్ని నామకంటే గొప్ప నామం, ఆ నామంలో మేమందరం కలిసి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తండ్రి ప్రతి ఒక్క వ్యక్తి కొరకు ప్రార్థన చేసిన ఆత్మాదయంగా బలపరచము, మానసికంగా దేవ ప్రతి ఒక్కరిని దేవ స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మానసికంగా తండ్రి ఆమె ఆరాధన ఆమె ఇబ్బంది పడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారు మనసులో వచ్చిన భావోద్యం భావోద్యం మనసులో వచ్చిన ప్రతి గాయ యేసునామములో స్వస్థపరచబడినా కానీ ప్రార్థనిస్తున్నాం. నలిగిన హృదయం స్వస్థపరిచే యేసునామములో అభిషేకం రిలీజ్ చేసి ప్రార్థనిస్తున్నాం తండ్రి. యేసునామములో ఇప్పుడే స్వస్థ కలిగినా కానీ ప్రార్థనిస్తున్నాం. తల్లి నుండి అరకాలకు అన్ని అవి యేసునామములో స్వస్థపరచబడినా కానీ ప్రార్థనిస్తున్నాం. ప్రతి ఒక్కరు ప్రార్థనిస్తాం. ఎముకలు యేసునామములో బలపరచబడినా కానీ ప్రార్థనిస్తున్నాం. దవా ఎముకలు దవా సోదర జోయిన్స్ పెయిన్స్ తో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభా ఇప్పుడే యేసమి గాయపరిచ ఇప్పుడైన చేతితో ఇప్పుడే ముట్టి ప్రభా స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఓహే బైనాస మోకాలు నొప్పి స్వస్థపరచబడినా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. చేయి నొప్పులు దవా షోల్డర్ నొప్పి అంత స్వస్థపరచబడినా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగా తండ్రి ఓహి బైనాసి గౌరవ కొరబిదే తండ్రి దేవా సిఖారాధన కరగరబిన సుగౌరవ కొరబిదే సిహారాధన కరబిదే యేసులో ప్రతి ట్యూమర్తో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేక ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. గడ్డలతో కానీ బాధపడుతున్న వారి కూడా యేసులో తండ్రి ప్రార్థన ఇస్తున్నాం. స్వస్థపరచబడినా కానీ ప్రార్థన ఇస్తున్నాం. యేసునామములో సంపూర్ణ స్వస్థ జరిగినా కానీ యేసునామములో తండ్రి మేమందరం ప్రార్థన ఇస్తున్నాం. ప్రభా ముట్టి స్వస్థపరచము తండ్రి. ఓహే డబా కరబిదవ హార్ట్ తండ్రి ప్రాబ్లంతో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన ఇస్తున్నాం. యేసునామములో దేవా స్వస్థపరచబడినా కానీ ప్రార్థన ఇస్తున్నాం. దేవా హార్ట్ వాల్వ్ బ్లోక్ బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. యేసునామములో బ్లోక్ అది ఓపెన్ కానీ ప్రార్థన ఇస్తున్నాం. యేసునామములో తండ్రి తెరబడినాక అది నార్మల్ గా తండ్రి ఉండినట్టు యేసునామములో తండ్రి యేసపడేమంటూ స్వస్థపరచము తండ్రి. యేసునామములో ఇప్పుడు విడుదల కలిగినా కానీ ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. అలాగే దవా కిడ్నీ తండ్రి ఓహి బనాసి గారి రక్తం యేసు రక్తం విడుదలేస్తున్నాం తండ్రి. కిడ్నీ దవా సిహారాధన కరగర మేము డయాలస్ దవా చేస్తున్న వారు కూడా ప్రత్యేక ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. కిడ్నీ సంబంధమైన రోగాలతో బాధపడుతున్న వారు కూడా యేసులో ప్రార్థన ఇస్తున్నాం. ప్రభావిపడి ముట్టి స్వస్థపరిచమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఓహే డబా కరబిన సుగోరో కొరబిన సేడ కొరబిదే దవా కార కిడ్నీ ఖరాబ్ అయిన స్థాయిలో ఉండే తండ్రి వారి కొరకు ప్రార్థన ఇస్తున్నాం. దేవా కొత్త కిడ్నీ యేసునామములో తండ్రి మీరు దయచేయమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. యేసునామములో దేవ మేము ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఓహే బైనాసి గౌరవ కోరబిడే దేవా ఊపిరితిత్తులతో బాధపడుతున్న ఇబ్బందితో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. యేసునామములో లింక్స్ ఇన్ఫెక్షన్ అది యేసునామములో నార్మల్ వచ్చినా కానీ ప్రార్థన ఇస్తున్నాం. యేసునామములో స్వస్థపరచబడినా కానీ ప్రార్థన ఇస్తున్నాం. దేవా తల్లి నుండి అరకారక ప్రతి అవయవులు యేసు రక్తం ద్వారా కడుగుతున్నాం. దేవా ప్రతి ఒక్కరిని కడుగుతున్నాం. ప్రతి శిరస్సు నాడి నరములు ఎముకలు నార్మల్ యేసునామములో పనిచేనా కానీ ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. నరువు ప్రభులతో బాధపడుతున్న వారి గురు ప్రార్థన ఇస్తున్నాం. యేసునామములోది స్వస్థపరచబడినా కానీ ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఓహే డాబా కరబినా సుగోర కొరబిడే యేసునామములో తండ్రి ప్రతి ఒక్కరు స్వస్థ యేసునామములో అనుభవించినా కానీ ప్రార్థన ఇస్తున్నాం. ప్రతి ఒక్కరు ఆరోగ్యం అనుభవించుకొని యేసునామములో దేవా మీ రాజ్యం కొరకు బలంగా వాడబడినా కానీ ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. మా ప్రార్థన ఆలకించి ప్రభావ మీరు గొప్పగా చేస్తున్నట్టు శోధిస్తున్నాం. అలాగే తండ్రి పరిశుద్ధాత్మద వాక్యం ధ్యానించుకోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థనిస్తున్నాం. దేవ వాక్యం శ్రద్ధగా విన్నట్టు ధ్యానించినట్టు వాక్యం మాలో జీవమార్గాలుగా మార్చమని ప్రార్థనిస్తున్నాం. యేసే మీతో ఉన్న ప్రేమలో మేమందరం ఏదైనట్టు దేవ కృప చూపని ప్రార్థనిస్తున్నాం. మేమందరం దూరంలో ఫలించినట్టు కృప చూపని ప్రార్థనిస్తున్నాం. అభవది మరి యేసునామములో బ్రేక్ చేస్తున్నాం. యేసునామములో ప్రార్థనిస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియులారా దేవుడు మన ప్రార్థన ఆలకించి గొప్ప కార్యం చేస్తున్నట్టు ప్రియులారా మనం దేవుని స్తుతిస్తాం. యేసయ్య మీకు వందనాలు తండ్రి, మీకు ఆరాధన. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రం స్తోత్రం. ప్రియులారా మనం పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానిస్తాం. రూతు ప్రియులారా గ్రంథం నుండి 2వ అధ్యాయము 11వ వచనం దాకా ప్రియులారా మనం చూసాము. నిన్న మనం 11వ వచనం. బట్ ఐ ఆల్సో నో అబౌట్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ డన్ ఫర్ యువర్ మదర్ ఇన్ లో since the death of your husband.
కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు 2 విషయాలు ఉంది ప్రియులారా. మనం సువార్త అంటే రక్షణ పొందకు ముందున్న విషయాలు ఉంది, రక్షణ పొందిన తర్వాత మన జీవితం ఉంది. రక్షణ పొందక ముందున్న మనం లైఫ్ ఉంది, పొందిన తర్వాత ఉన్న జీవితం 2 ఉంది అనమాట. కాబట్టి ప్రియులారా మనం గమనించాలి, రక్షణ పొందుకోవడానికి క్రీస్తునందున్న మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే యేసుక్రీస్తు నా పక్షంగా మీ పక్షంగా గొప్ప కార్యం చేస్తున్నా కాబట్టి. యేసుక్రీస్తు నా పక్షంగా మీ పక్షంగా కలువరి సిలువలో ప్రాణం పెట్టిన కాబట్టి, కలువరి సిలువలో ప్రియులారా నా కొరకు, మనందరి కొరకు, మానవులందరి కొరకు అనమాట. ఈ భూమిలో బ్రతున్న ప్రతి ఒక్క మనిషి కొరకు అనమాట యేసుక్రీస్తు సిలువలో ప్రాణం పెట్టింది. ఎందుకంటే అందరం యేసు పరిశుద్ధ రక్తం ద్వారా కడగబడి నిత్య జీవన పొందాలి. అంటే పాపక్షమానం పొందుకొని నిత్య జీవన పొంది ఆ పరిశుద్ధమైన దేవునితో కలిసి అందరం దేవునితో కలిసి బ్రతకాలి, దేవుని ప్రేమ అనుభవించాలని ప్రియులారా తండ్రిని దేవుడు కోరుతుంది అనమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా మనం చూసినట్లయితే కలువరి సిలువలో ప్రియులారా నా కొరకు మీ కొరకు అన్ని చేశామన్నమాట. కాబట్టి నిత్య జీవన పొందుకోవడానికి, రక్షణ పొందుకోవడానికి ప్రియులారా మనం స్వయంగా ఏదైనా ప్రయత్నం కానీ క్రియలు ఏది కూడా చేయాల్సిన అవసరం లేదు అని సత్యం పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. చాలా మంది ఉన్నారు రక్షణ పొందుకోవడానికి, నిత్య జీవన పొందుకోవడానికి, పాపక్షమానం పొందుకోవడానికి చాలా క్రియలు చేస్తున్న వారు ఉన్నారేమో. ఎందుకంటే సత్యం వారికి తెలియలేదు. దేవుడు వారి పక్షంగా సిలువలో అన్ని చేశారని సత్యం వారికి తెలియలేదు. కాబట్టి వారు రక్షణ పొందుకోవడానికి, నిత్య జీవన పొందుకోవడానికి, పాపక్షమానం పొందుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు పొద్దున్న నుండి సాయంత్రం కానీ లేదంటే రాత్రి అంతా కూడా చాలా కష్టపడుతున్న వారు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే వారి కోరిక మోక్షం పొందాలని, నిత్య జీవన పొందాలని, పాపక్షమానం పొందాలని. కానీ బైబిల్ ప్రియులారా చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది, మనం ఇంకా రక్షణ పొందుకోవడానికి, నిత్య జీవన పొందుకోవడానికి ఏమీ చేయాల్సిన అవసరం లేదు. అదంతా కూడా ప్రియులారా దేవుడు గిఫ్ట్ గా, లేదంటే దేవుడు కృపగా దేవుడు అనుగ్రహించామన్నమాట, ఉచితంగా దేవుడు అనుగ్రహించామన్నమాట. కాబట్టి మనం ఒక్కటి మాత్రం చేయాలి, అది ఏంటంటే క్రియలు కాదు కానీ మనం నమ్మాలి అనమాట. గుడ్ న్యూస్, ప్రేమ సువార్త మనం రిసీవ్ చేయాలన్నమాట. కొందరు రిసీవ్ చేస్తారు, కొందరు రిసీవ్ చేయలేరు. ఇప్పుడు మనకి ఫ్రీడమ్ ఉంది, ఫ్రీ విల్ ఉంది అనమాట. కాబట్టి మనం అది ప్రియులారా నమ్మాలి అనమాట. మనం నమ్మాలి, ఒప్పుకోవాలి, యేసే నా కొరకు సిలువలో ప్రాణం పెట్టామని, యేసు రక్తం ద్వారా పాపక్షమానం ఉంది అని గ్రహించుకొని మన హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకోవాలి. యేసు క్రీస్తున్న దేవుడు సమాధి నుండి తెలియలేపాం కాబట్టి ఆ క్రీస్తు యేసే నా ప్రభు అని మన హృదయంలో విశ్వసించి నోటితో యేసు క్రీస్తు నా ప్రభు అని మనం ఒప్పుకోవాలి. ఇలాగే చేసి ఉండే ప్రియులారా మనకు రక్షణ ఉంది అనమాట. కాబట్టి రక్షణ పొందక ముందు ఉన్న జీవితం వేరుగా ఉంది, తర్వాత ఉన్న జీవితం తేడా ఉంది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే నయోమి దగ్గరే ప్రియులారా రూతు వచ్చిన తర్వాత, నయోమి సత్య దేవుడు, జీవంగల దేవుడు తెలిసిన వ్యక్తి అనమాట. కాబట్టి రూతులు కూడా చాలా మార్పు వచ్చినట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మన దగ్గర వస్తున్న వారు కూడా మార్పు వచ్చినాక, యేసునామలో మన సంఘంలో వస్తున్న వారు కూడా మార్పు వచ్చినాక. ఎందుకంటే క్రీస్తు మనలో ఎదుగుతున్న కొలది ప్రజలకు మార్పు వస్తాయి అనమాట. హల్లెలూయా. క్రీస్తు మనలో ఎదగాలి, అందరిలో ఎదగాలి అనమాట. అది దేవుని ప్రియులారా చిత్తమని మనం గ్రహించుకోవాలి. కాబట్టి బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులారా మనం గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుని ఇప్పుడు పొందిన ప్రియులారా మనం సాక్ష్యం కలిగి బ్రతకాలి అనమాట. నమ్మకంగా బ్రతకాలి. కొన్నిసారి మనం అనుకున్నారేమో, నా ఇంటిలో నేను ఎందుకు నమ్మకంగా బ్రతకాలి, నా సంఘంలో నేను ఎందుకు నమ్మకం బ్రతకాలి, ఎవరు చూస్తున్నారు, ఎవరు నన్ను పట్టించుకోవడం లేదు కదా, మరి ఎందుకు నేను నమ్మకం ఉండాలి అని. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, జీవంగా దేవుని కన్నులు దృష్టి ఎల్లప్పుడూ నా మీద ఉంది, మన అందరి మీద ఉంది అనమాట. మన ఆలోచన గాని, మనం కోరికలు గాని అన్ని ప్రభువుకు తెలుసు అనమాట. మన ఊహ ఆలోచన గాని అన్ని తెలుసు, ఆలోచన మాటలు క్రియలు అన్ని ప్రభువుకు ప్రియులారా తెలుసు. కాబట్టి దేవుని యొక్క దృష్టి మన మీద ఉంది అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అది మాత్రం కాకుండా ప్రియులారా మనం స్తోత్రం. కాబట్టి మనం బిజినెస్ అంటే సాక్ష్యం. కాబట్టి మన జీవితంలో సాక్ష్యం కలిగి బ్రతకాలి. మన బ్రతుకు సాక్ష్యం అంటే
మాదిరిగా ఉండాలి అనమాట. వాక్యానుసరమైన బ్రతుకు, పరిశుద్ధాత్మ వలన వాక్యానుసరమైన బ్రతుకు ప్రియులారా మనం బ్రతకాలి అనమాట. దానితో పాటు పరిశుద్ధాత్మ దింపబడి యేసుక్రీస్తు విట్నెస్ గా మనం ఉండాలన్నమాట. ఇప్పుడు మన జీవితం ఒక విట్నెస్ ఉండాలి, అలాగే మనం యేసుక్రీస్తు ఒక విట్నెస్ చెప్పే విషయంలో కూడా పరిశుద్ధాత్మతో నింపబడి సిద్ధంగా ఉండాలన్నమాట. రెండు ఉండాలి. మన జీవితం ఒక మంచి సాక్ష్యం కలిగిన బ్రతుగా ఉండాలి. చూడండి, రూతు ప్రియులారా అలాగే బ్రతికామన్నమాట. అలాగే బ్రతికిన కాబట్టి ఫెయిత్ఫుల్ ఉమెన్ గా బ్రతికిన కాబట్టి మనం కూడా ఫెయిత్ఫుల్ ఉండాలి అన్నమాట. కాబట్టి ఎలిమేలకు ఒకవేళ తప్పుడు నిర్ణయం చేసి ఉండవచ్చు, ఎలిమేలకు ఒకవేళ తప్పుడు నిర్ణయం చేసి ఉండొచ్చు, తన భర్త ఒకవేళ తప్పుడు నిర్ణయం చేసి ఉండొచ్చు. కానీ అదేం కూడా ఇంకా నయోమి కూడా తప్పుడు నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది అనమాట. నీవు వెళ్ళిపోమని చెప్తుంది అనమాట. జరిగింది, కానీ ఆ తప్పుడు నిర్ణయాలు ఏది కూడా రూతు జీవితంలో ప్రభావం చేయడం లేదనమాట. కాబట్టి కొందరు ఒక తప్పుడు నిర్ణయాలు మన జీవితంలో ప్రభావం చేయకుండా ఉండాలి అంటే ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుని చిత్తములో యేసునామములో దేవుని చిత్తములో మనం గట్టిగా నిలబడాలి అనమాట. గట్టిగా నిలబడాలి, వేరే షార్ట్ కట్ లేదనమాట. గట్టిగా నిలబడాలి. కాబట్టి గట్టిగా నిలబడాలి. కాబట్టి నయోమి, నీవు ఇండికు నీ తోటి కోడలు వెళ్ళారు కదా, సేమ్ నీవు కూడా వెళ్ళమని చెప్పిన కదా. ఇప్పుడు కొన్నిసారి మనం అనుకున్నారేమో, ఆమె పలానా వ్యక్తి నాకు చాలా దగ్గర ఉన్న వ్యక్తి నాతో అలాగే చెప్పారు కదా, నేను అది చేయాలి కదా అని ఒక ఆలోచన వస్తుంది. దానికంటే ప్రియులారా రూతు దేవుని చిత్తం గ్రహించుకున్నామన్నమాట. దేవుని స్వరం విన్నట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవుని చిత్తం ఏంటిదని గ్రహించామన్నమాట. అందుకొరకు అక్కడ ప్రియులారా జయం పొందామన్నమాట. ఆ టెస్టులో విజయం పొందామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మనం దేవునికి స్తోత్రం, మనం జయం పొందినట్టు. కాబట్టి దేవుని చిత్తం మనం అంటే దేవునితో మన సహవాసం సహవాసములు ఉంటే మనకు అర్థమైపోతుంది. ఏసే ప్రేమలు ఉంటే మనకు అర్థమైపోతుంది. ప్రార్థన చూద్దాం, ఏసేతో సమయం వాక్యాలు ధ్యానించే వ్యక్తులుగా మనం ఉండే, ఇప్పుడు ఏసేతో మన సమయం గడిపేవారు ఉంటే మనకు అర్థమైపోతుంది దేవుని చిత్తం. లేదు కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ కాలంలో కూడా ఇలాంటి ఉన్న సోదరులు మనకు వస్తున్నాయి. వేరే విధంగా అని వ్యక్తుల పేర్లు తేడా ఉంది అనమాట. వ్యక్తుల పేర్లు తేడా ఉంది, అంతేగాని ఇలాంటి ఉన్న సోదరులు ఈ కాలంలో కూడా ప్రియులారా జరుగుతుంది. నాకు కూడా జరుగుతుంది. మనకు అందరికీ ఇలాంటి ఉన్న సోదరులు ఎన్నో వస్తున్నాయి. కానీ అయినప్పుడు కూడా దేవుని చిత్తం గ్రహించుకొని నిలబడాలి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు కృప యేసునామములో మనకు అనుగ్రహించిన గాక. కాబట్టి ప్రియులారా రూతు ఫెయిత్ఫుల్ గా ఉన్నా కాబట్టి, నమ్మకంగా ఉన్నా కాబట్టి ప్రమోషన్ వస్తుంది అనమాట. నమ్మకం, ఫెయిత్ఫుల్. కాబట్టి చూడండి, మనం చూసినట్లయితే నమ్మకంగా ఉన్నప్పుడు ఒకవేళ మామూలు స్తోత్రం ఇందులో మనం చూసినట్లయితే కొందరు మాత్రం ఉన్నాం. నయోమి ఉన్నాము, ఇంకా మనం చూసినట్లయితే ఓర్ఫు ఉన్నాము, ఇంకా రూతు ఉన్నామని ముగ్గురు విధవరాలు. దేవుడు స్తోత్రం. కాబట్టి అయినప్పుడు కూడా ప్రియులారా మెసేజ్ గుడ్ న్యూస్, మెసేజ్ ఎవరైతే వినాలో వారు విన్నట్టు దేవుడు కృప చూపామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మన ఫెయిత్ఫుల్ ఉండే అది స్ప్రెడ్ అవుతుంది అనమాట. మన విశ్వాసం వరకు స్థిరంగా నిలబడినప్పుడు ఆ విశ్వాసం స్ప్రెడ్ అవుతుంది. గట్టి మన ప్రభు కొరకు మీరు నిలబడిన ఒక వ్యక్తి ఉండే, ఇప్పుడు మీరు మాత్రం మీ ఇందులో మాత్రం అది తెలుస్తాము, కానీ అది స్ప్రెడ్ అవుతుంది అనమాట. లేదు, స్ప్రెడ్ అవుతుంది అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం బాడ్ న్యూస్ ప్రచారం చేసేవారుగా మనం ఉండవద్దు, గుడ్ న్యూస్ ప్రచారం చేసేవారుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. గుడ్ న్యూస్ అంటే మన జీవితం కూడా ఒక గుడ్ న్యూస్ గా ఉండాలి అనమాట. మన జీవితం కూడా ఒక గుడ్ న్యూస్ గా ఉండాలి. అంటే ఒక విట్నెస్ కలిగి దేవుని చిత్తానుసారంగా ప్రతి వ్యక్తిగా ప్రియులారా మనం ఉండాలి. ప్రత్యేకంగా మనం పరిశుద్ధ కొరకు గట్టిగా నిలబడాలి. పరిశుద్ధ కొరకు ప్రియులారా గట్టిగా నిలబడాలి. కాబట్టి బోయస్ చెప్తుంది అనమాట, రూతు విషయంలో చెప్తుంది, నీవు పరిశుద్ధరాలు అంటే ఊరు అందరికీ తెలుసు అనమాట. ఆమె పరిశుద్ధంగా బ్రతికిన విషయం అందరికీ తెలుసు అనమాట. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మన ఫెయిత్ గా బ్రతుకుతున్నప్పుడు, వాక్యానుసారంగా బ్రతుకుతున్నప్పుడు ఇద్దరు తెలిసిపోతుంది. మనం వారు వీరు తెలుసుకోవాలని కాదు కానీ తెలిసిపోతుంది అనమాట. కాబట్టి ప్రియులారా మనం ఇప్పుడు మీరు ఎక్కడైనా సరే అక్కడ మీరు ఫెయిత్ఫుల్ గా బ్రతకడం చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. ఎందుకు అని అనుకోవద్దు, అది ప్రమాదం అనమాట. కాబట్టి ఫెయిత్ఫుల్ ఉండాలి. దేవునికి స్తోత్రం. చిన్న విషయంలో అదేంగా ఫెయిత్ఫుల్ ఉండాలి అనమాట. బైబిల్ అదే మనకు అనిపిస్తుంది. పెద్ద విషయంలో అదేంగా ఫెయిత్ఫుల్ గా ఉండాలని మనం కోరుతారేమో, చిన్న విషయంలో
ప్రియులారా ఫెయిత్ఫుల్ ఉండాలి. ఈ రోజు మనం ఫెయిత్ఫుల్ ఉండాలి, ఈ సమయం మనం ఫెయిత్ఫుల్ ఉండాలి. హల్లెలూయా. అది ప్రియులారా దేవుడు కోరుతుంది. చిన్న దానిలో ఫెయిత్ఫుల్ ఉండాలి. 100 రూపాయలు మనం ఫెయిత్ఫుల్ ఉండాలి అనమాట. 100 రూపాయలు ఫెయిత్ఫుల్ లేదు అంటే 1000 రూపీస్ లో అసలు ఫెయిత్ఫుల్ ఉండలేదు. 1000 రూపీస్ లో మనం ఫెయిత్ఫుల్ ఉండలేదు అంటే 10,000 లో లేదనమాట. అటు వెళ్ళాల్సిన లేదు. సోదర హల్లెలూయా. అంటే చిన్నదిలో ప్రియులారా మనం ఫెయిత్ఫుల్ ఉండాలి. అదే గొప్ప విషయం తీసుకొని వస్తారనమాట. గొప్ప కార్యాలు జరుగుతాయి. ఇప్పుడు మన చిన్న ఆలోచన అంటే ఆలోచనలు మనం ఫెయిత్ఫుల్ ఉండాలి. అంటే వాక్యానుసరంగా ఆలోచన స్థిరపట్టడం నేర్చుకోవాలన్నమాట. దానిలో మనం ఫెయిత్ఫుల్ గా లేదంటే అనేక విషయంలో తప్పిపోతాయి అనమాట. కాబట్టి ప్రియులారా చిన్న చిన్న విషయాలు చాలా ప్రాముఖ్యమైనమాట. దేవునికి స్తోత్రం. అదే పెద్ద విషయాలు తీసుకొని వస్తుంది. కాబట్టి చిన్న విషయాలు ప్రియులారా, కాబట్టి ఆలోచన గాని, మాటలు గాని, క్రియలు గాని, కాబట్టి ఒక్క వ్యక్తి కూడా చాలా నిన్న మెసేజ్ మనం విన్నాం, సాయంత్రం పూట మనం విన్నాము చక్కని మెసేజ్. ఒక్క వ్యక్తి అన్న కూడా చాలా ప్రాముఖ్యం అనమాట. కానీ మన మనసులో అలాగే లేదు. చాలా సరే మనకేమో మినిమం 100 మెంబర్స్ కంటే ఎక్కువ ఉండేనే మనం మీటింగ్ లో పాల్గొంటారు. లేదంటే మినిమం 1000 కానీ లేదంటే 1 లాక్ అయినా ప్రజలు ఉండేనే మనకు దేవుని సన్నిధి అప్పుడే మనకు సన్నిధిగా ఫీల్ అవుతాము. కాబట్టి ప్రియులారా మనం యేసుక్రీస్తు చూడండి, యేసుక్రీస్తు పటంగా చెప్పారు, ఇద్దరు ముగ్గురు నా నామంలో వెచ్చనని వస్తామని ప్రభు చెప్పారు. కాబట్టి ఇద్దరు కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక్కరు కూడా ఇంపార్టెంట్ అని యోహాను సువార్త 4వ అధ్యాయంలో ప్రియులారా మనం సమరయ స్త్రీ గురించి మనం నేర్చుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఒక్కరు కూడా ఇంపార్టెంట్ అనమాట దేవుని యొక్క దృష్టిలో. ఒక్కరు కూడా మీరు దేవుని యొక్క దృష్టిలో మీరు ఇంపార్టెంట్ వ్యక్తి అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కానీ మనం అక్కడే చాలా సారి తప్పిపోతుంది. ఒక్కరు కాదని మనం నిర్లక్షిస్తాం. స్తోత్రం. అక్కడ మనం అబద్ధనమ్మకంగా బ్రతికే పరిస్థితి. కాబట్టి ఇంకా నెక్స్ట్ లెవెల్కు వెళ్ళడం లేదేమో. కాబట్టి ఒక్కరు కూడా ప్రియులారా చాలా ప్రాముఖ్యమైనదని మనం అర్థం చేసుకోవాలి. చాలా మంది అడుగుతారు మన మీటింగ్ లో, కొందరు వచ్చినా గానీ తర్వాత కూడా చెప్తారు, ఇంతమంది అయినా అంటే దానికి అర్థం ఆ ఒక్క వ్యక్తి ఇంపార్టెంట్ లేదనమాట. లేదంటే 2-3 వచ్చినా 5 గానా 10 మంది కానీ చూసినా వారికి ఇంపార్టెంట్ లేదనమాట. వారికేమో ఇంకా ఎక్కువ. అంటే మన మనస్సు అలా ఉంది అనమాట. ఇప్పుడు మనసు మార్చుకోవాలి. వాక్యానుసరంగా మనం నూతన పరచబడాలి. కాబట్టి వేళ్ళు స్టాండర్డ్ లో కాదు దేవుడు ప్రియులారా మనం చూసేది వేళ్ళు ప్రజలు చూస్తున్నట్టు లోకానుసరంగా మనం చూడొద్దు అనమాట. కాబట్టి యేసుక్రీస్తు చూస్తున్నట్టు చూడడానికి కృప దేవుడు ప్రియులారా మనకు అనుగ్రహించిన గాక. సరే, ఇక్కడ ప్రియులారా మనం చూస్తున్నాము ఆమె నమ్మకంగా చేస్తున్నా కాబట్టి ప్రియులారా అది ఇద్దరు కూడా ఆమెకు అది అనుకూలంగా వచ్చింది అనమాట. ఆమెకు అది ఆశీర్వాదకరంగా దేవుడు మార్చేస్తామన్నమాట. కాబట్టి మన బ్రతుకు వాక్యానుసరంగా ఉండాలి. ఇప్పుడు మన ఆశీర్వాదాలు ఇంకా ఎక్కువ అనుభవించినట్టు తప్పకుండా దేవుడు కృప అనుగ్రహించును గాక. దేవునికి స్తోత్రం. కాబట్టి మామూలు విషయం కాదు. లూతు ప్రియులారా మనం చూస్తుంటే చాలా గొప్ప విషయం చేస్తాం. ఎందుకంటే తన సొంత తల్లిదండ్రులు, సహోదరులు, సొంత ఇల్లు అంతా కూడా విడిచిపెట్టామన్నమాట సత్య దేవుని కొరకు, జీవంగల దేవుని కొరకు. కాబట్టి మన అనుభవం ఎలా ఉంది? మన ఏమో ఇల్లు కావాలి, సొత్తు కావాలి, అన్ని కావాలి, అది కావాలి, ఇది కావాలి, అంటూ కావాలని ఉంటే కష్టం. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మనం యేసయ్య పిలుపు పొందినప్పుడు యేసుక్రీస్తు పిలుపు కొరకు గట్టిగా నిలబడాలి. యేసుక్రీస్తును గట్టిగా పట్టుకోవాలి. అనుభవం లేదు అంటే ముందుకు వెళ్ళలేదు. కాబట్టి యేసుక్రీస్తు దేవుడని గ్రహించుకోవాలి. ఎంత శక్తి కలిగిన దేవుడు, ఎంత బలం కలిగిన దేవుడు అని ఫస్ట్ ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. యేసయ్య స్వరం వినాలి. దేవునికి స్తోత్రం. నిజంగా నిజంగా యేసుక్రీస్తు దేవుడనే అర్థం గ్రహించిన వ్యక్తి ఉంటే స్తోత్రం యేసుక్రీస్తు కొరకు తప్పకుండా గట్టిగా నిలబడతారు. అంటే యేసుక్రీస్తు దేవుడని లేదంటే యేసుక్రీస్తు గురించి లోతైన గ్రహింపు లేదు అంటే కష్టమైపోతుంది. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుడా కృప యేసునామములో అనుగ్రహించినాక యేసుక్రీస్తు శక్తి కలిగిన దేవుడు, బలం కలిగిన దేవుడు, గొప్ప దేవుడు అని అలాగే పర్సనల్ రిలేషన్షిప్ దేవుడు యేసునామములో అనుగ్రహించినాక నా జీవితంలో అదే జరిగింది. ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడు అని అర్థమైన తర్వాత ప్రియులారా నేను క్రీస్తు వరకు దేవుడు చూపాను అన్నమాట. దర్శనాల ద్వారా కూడా దేవుడు మాట్లాడాను యేసుక్రీస్తును వెంబడించమని. తర్వాత అర్థమైంది సేవ చేయడం, యేసుక్రీస్తును వెంబడించాలని. ఇప్పుడు పిలుపు వచ్చినప్పుడు మిగిలిన ఏ విషయం చూడలేదన్నమాట. బిజినెస్ కానీ ఇంకా ఏది చూడలేదు. అంత కొద్ది సమయం పడాము అక్కడ. ప్రియులారా మనం వేరే వారితో సలహా అడిగినప్పుడు ఇంకొక దేవుడు ఏం చెప్పారంటే 1 year బెచ్చి ఉండమని చెప్పాను అనమాట. కానీ ఆ 1 year నేను చేసిన ఏది కూడా సక్సెస్ కాలేదు. తర్వాత నేను దేవునితో అడిగాము,
కాబట్టి అప్పటి నుండి సేవల్లో ప్రియులారా దిగామన్నమాట. కాబట్టి అప్పటి నుండి ఇప్పుడు దాకా దేవుడు నడిపించిన వాడు దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, పరలోక పిలుపు వచ్చినప్పుడు స్వర్గీయ దర్శనం అంటే దేవుడు దర్శనం చూపిస్తాడు, విషయం చూపిస్తాడు అనమాట. మన పట్ల ఉన్న చిత్తం దేవుడు బయలుపరుస్తాడు. ఆ చిత్తం బయలుపరిచినప్పుడు ప్రియులారా మన క్రిస్తు కొరకు నిలబడాలి, గట్టిగా నిలబడాలి. ఇప్పుడు క్రిస్తు కంటే గొప్ప ఆశీర్వాదం ఏది లేదని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం చూస్తున్నది చాలా ఉండవచ్చు. కాబట్టి క్రిస్తు కొన్ని ఆశీర్వాదాలు ఏదీ లేదు. క్రిస్తుతో మనం ఉంటే మన అవసరాలు తప్పకుండా క్రిస్తు నెరవేరుస్తాడు, అవసరాలు తప్పకుండా తీరుస్తాడు. తప్పకుండా మన అవసరాలు ప్రియులారా దేవుడు చిత్తానుసరంగా దేవుడు తప్పకుండా తీరుస్తాడు. కాబట్టి క్రిస్తు కొరకు నిలబడే విషయంలో ప్రియులారా మనం అనుమానపడే అవసరం లేదు, అవిశ్వాసంతో మనం ఉండాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. క్రిస్తు తప్పకుండా చూస్తాడనమాట. దారిలో మధ్యలో వదిలేసి వెళ్ళే దేవుడు కాదు, దేవునికి స్తోత్రం. కానీ పూర్తి ఆధారపడాలి, పూర్తి ఇవ్వాలి అనమాట. పూర్తి ఇవ్వలేదంటే మనం కొన్నిసారి మనం సిగ్గుపడతాము. పూర్తి మనం ఇవ్వలేదు అండి, పూర్తి ఇవ్వలేదు అంటే సగం దేవుడు సగం నేను అంటే మనం అనమాట. అంటే ఇప్పుడు పూర్తి ఇవ్వాలి అనమాట. పూర్తి ఇవ్వడం అంటే మన మనసులో డిపెండ్ చేయవద్దు అనమాట. పూర్తి యేసులో ఆధారపడాలి. పూర్తి ఇవ్వడం వలన మనకు అది మేలు అనమాట. పూర్తి ఇవ్వడం మంచిది ప్రియులారా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు అలానే లోతైన అనుభవంలోనికి మనల్ని ఇంకా కూడా నడిపించినాక దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ రోజు మనం 2వ అధ్యాయం 12వ వచనం చదువుతారమ్మా. 2వ అధ్యాయం 12వ వచనం. ఓకే ఓకే దేవ స్తోత్రం, యేసయ్య మీకు ఆరాధన తండ్రి, స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఓకే, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండినట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చునని ఆమె ఉత్తరమిచ్చాను. ఆమేన్ ఆమేన్. ఈ ఉత్తరం చాలా గొప్పది, దేవునికి స్తోత్రం. బ్లెస్సింగ్ వేడ్ అనమాట, బ్లెస్సింగ్ వేడ్, ఆశీర్వాద మాట, దేవునికి స్తోత్రం. కాబట్టి మన వాక్యానుసారంగా బ్రతుకుతున్నప్పుడు ఆశీర్వాద మాటలు ఇలా తప్పకుండా పొందినట్టు దేవుడు కృప వస్తాయన్నమాట, దేవునికి స్తోత్రం. మే ద లార్డ్ ద గాడ్ ఆఫ్ ఇస్రాయేల్, మే ద లార్డ్ ద గాడ్ ఆఫ్ ఇస్రాయేల్ అండర్ వోస్ వింగ్స్ యూ హ్యావ్ కమ్ టు టేక్ రెఫ్యూజ్, రివార్డ్ యూ ఫుల్లీ ఫర్ వాట్ యూ హ్యావ్ డన్. ఇప్పుడు నీవు చేస్తున్న అన్నిటికూ రివార్డ్. కాబట్టి ప్రియులరా, దేవుని సువార్త రక్షణ పొందిన తర్వాత ప్రియులరా పరిశుద్ధాత్మతో కలిసి మనం బ్రతుకుతున్నప్పుడు మనకు రివార్డు ఉంది అనమాట. రివార్డు ఉంది. అనుదినం మనం నమ్మకంగా బ్రతుకుతున్న దానికి కూడా రివార్డు ఉంది అనమాట. సోదరు, భూమిలో మనకు ఆశీర్వాదం, పరలోకంలో నిత్యమైన ఆశీర్వాదాలు ఉంది అని పరిశుద్ధ గ్రంథం ప్రియులరా చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. కాబట్టి స్తోత్రం. కాబట్టి రివార్డ్ యూ ఫుల్లీ ఫర్ వాట్ యూ హ్యావ్ డన్. కాబట్టి రక్షణ పొందకుండా కొరకు ప్రియులరా మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మనం నమ్మాలి. కానీ రక్షణ పొందిన తర్వాత పరిశుద్ధాత్మ స్వరమిని దేవుని చిత్తానుసరంగా అనుదినం ఆత్మానుసరంగా వాక్యానుసరంగా ప్రియులరా అనుదినం బ్రతకాలి. బ్రతికినప్పుడు దానికి తగినట్టు రివార్డు ఉంది అనమాట. మనకు అందరికీ రివార్డు ఉంది అనమాట. కాబట్టి మేలు చేసి బ్రతుకుని వారు ఉండే దానికి తగినట్టు రివార్డు అనమాట. కీడు చేసుకొని బ్రతుకుని వారు ఉండే దానికి తగినట్టు రివార్డు అనమాట. కాబట్టి అందుకొరకు ఇప్పుడు ఇలా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ప్రేరణ గ్రంథం ప్రియులారా 22వ అధ్యాయంలో రాయబడింది, 12వ అధ్యాయంలో రాయబడింది. యేసు క్రీస్తు స్పష్టంగా చెప్పారు, నేను త్వరగా వస్తానని ప్రభువు చెప్పారు. ఆ వాక్యం కూడా చదువుతారమ్మా. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యుద్ధ ఉన్నది. చూడండి, సిద్ధపరిచిన జీతం ఉంది అనమాట. ప్రతి వానికి, నాకు మీకు అందరికీ దేవుడు ఇస్తాడనమాట. కాబట్టి ఇప్పుడున్న బ్రతుకుని బట్టి అనమాట జీతం. ఇప్పుడున్న బ్రతుకు చాలా ప్రాముఖ్యమైన అనమాట. కాబట్టి ఇప్పుడు మన పరిశుద్ధాత్మతో కలిసి అన్నదన్నం బ్రతకడం ప్రియులారా మనం నేర్చుకోవాలి. ఇప్పుడు ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. కాబట్టి మనం చూసినట్లయితే రూతు నమ్మకంగా బ్రతికాయి అనమాట. ఇంటిలో అత్తమ్మ విషయంలో కానీ ఇంటి విషయంలో కానీ తన వందు దేవునిలో ఆధారపడి నమ్మకంగా బ్రతైన కాబట్టి ప్రియులారా రివార్డు చక్కని ఒక భవిష్యత్తు మనం చూసినట్లయితే హోప్ లేని స్థాయి అనమాట. నిరీక్షణ లేని స్థాయిలో కూడా ప్రియ దేవుడు గొప్ప కృప చూపామన్నమాట. అసాధ్యమని అనుకున్నా కానీ దేవుడు సాధ్యపరిచామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవునికి సమస్తం సాధ్యం. కాబట్టి ప్రియులారా మన ఫెయిత్ఫుల్ జీవితం కూడా చాలా ప్రాముఖ్యం. కాబట్టి మనం అనుకోవద్దు దేవుడు గొప్ప దేవుడు కదా, సమస్తం సాధ్యం కదా అని అనుకొని మనం మనశ్చానుసరంగా మనం తోచిన విధంగా బ్రతికినప్పుడు ప్రియులారా అది పూర్తి అనుభవించలేదు. కాబట్టి మనం కూడా నమ్మకం ఉండాలి.
దేవుడు ఫెయిత్ఫుల్ అన్నప్పుడు కూడా ప్రియులారా మనం కూడా అనదైన జీవితం నమ్మకంగా ఉండడం చాలా ప్రాముఖ్యం. సాక్ష్యం కలిగి బ్రతకడం చాలా ప్రాముఖ్యం. పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకడం చాలా ప్రాముఖ్యం అనమాట. లేదు కాబట్టి పరిశుద్ధాత్మతో కలిసి నమ్మకంగా బ్రతుకుతున్న వారు తప్పకుండా వారు భూమిలో కూడా వారు ఆశీర్వాదాలు పొందుతారనమాట. ఆశీర్వాదాలు అనుభవంగా మార్చబడతాయి. ఇప్పుడు మనం ఈ కాలంలో ఫెయిత్ఫుల్ గా బ్రతకడం, పరిశుద్ధాత్మతో కలిసి నమ్మకంగా దేవుని స్వరం విని బ్రతకడం పిల్లల చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. అలాగే బ్రతుకుతున్న వారు అనేక దీవెనలు యేసు నామములో వారు అనుభవిస్తారనమాట. తప్పకుండా అనుభవంగా మార్చబడతాయి. కాబట్టి నమ్మకంగా బ్రతుకుతున్న వారు పిల్లలకు బాధపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు నమ్మకంగా బ్రతుకుతున్నామా, అది ప్రాముఖ్యమైన విషయం. పరిశుద్ధాత్మతో కలిసి నమ్మకంగా బ్రతుకుతున్నామా, నమ్మకంగా బ్రతుకుతున్న వారు సిగ్గుపడలేదు, బాధపడాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు ప్రియులారా మనం ఫెయిత్ఫుల్ ఉండాలి. వాక్యానుసారంగా పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రియులారా మనం నమ్మకంగా బ్రతకాలి. వారు అలాంటి వ్యక్తులు తప్పకుండా దీవెన అధికంగా అనుభవంగా మార్చబడతాయి అనమాట. తప్పకుండా. కాబట్టి ప్రియులారా మనం నమ్మకంగా బ్రతికినట్టు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసినాక అలాంటి వారు తప్పకుండా బైబిల్లో రాయబడినట్టు రివార్డ్ యూ ఫుల్లీ ఫర్ వాట్ యు హావ్ డన్. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ప్రత్యేకమైన క్రిస్తు కొరకు దేవుని పులి పొందిన మనం దేవుని స్వరం విని నమ్మకంగా బ్రతుకున్న వారు రివార్డ్ యూ ఫుల్లీ ఫర్ వాట్ యు హావ్ డన్. కాబట్టి మనం చేస్తున్న దేవుని చిత్తానుసారంగా బ్రతుకున్న దానికి కూడా రివార్డ్ ఉంది అనమాట. పరిశుద్ధంగా బ్రతుకున్న దానికి కూడా రివార్డు ఉంది అనమాట. కాబట్టి ప్రియులారా మనం వాక్యానుసారంగా బ్రతికినట్టు పరిశుద్ధాత్మ దేవుడు యేసునామములో సహాయం దయచేయనాక. కాబట్టి ప్రియులారా మనం వాక్యానుసారంగా బ్రతకడం, సాక్ష్యం కలిగి బ్రతకడం, పరిశుద్ధంగా బ్రతకడం మనకు నష్టం కాదు, మనకు మేలైన సత్యం మనం తెలుసుకోవాలి. ఇద్దరులకు మేలు చేసినప్పుడు కూడా మనకు మేలు అనమాట. సోదరం ఇద్దరు దీవించడం కూడా మనకు దేవుని అనమాట. లేదా ఇద్దరులతో క్షమించుకోవడం అది కూడా మనకు దేవుని అనమాట. కాబట్టి ప్రియులారా మన జీవితం టోటల్ గా ఆశీర్వాదంగా మార్చడానికి తండ్రి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తును పంపామన్నమాట. కాబట్టి మనం నమ్మకంగా బ్రతికిన చాలు తప్పకుండా దేవుని చిత్తానుసారమైన ఆశీర్వాదాలు మీరు అనుభవించాల్సిన ఆమె ఆశీర్వాదాలు మీరు అనుభవిస్తారన్నమాట. దానిలో ఏమాత్రం డౌట్ లేదు. అది ఆపడానికి సాతాను ఏ మనుషులకు వీలు లేదనమాట. ఒకవేళ ఆపడానికి ప్రయత్నం చేసినా అది ఆగలేదు, ఎందుకంటే దేవుడు ఉన్నా కాబట్టి ఎవరు ఆపలేదు. కాబట్టి మన దేవుని చిత్తానుసారంగా ప్రియులారా మనం బ్రతుకుతున్నప్పుడు ఎవరు మీ యొక్క దీవెనలు ఆశీర్వాదాలు ఆపలేం. సాధ్యం కాదు, అసాధ్యం. ఎందుకంటే జీవం గల దేవుడు ఉన్నా కాబట్టి, సజీవుడైన ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నా కాబట్టి ఆమె పరలోక పోవచ్చు. ప్రభువైన యేసుక్రీస్తు జీవం గల దేవుడు ఉన్నా కాబట్టి ఏ మనుషులు ఏ సాతాను ప్రియులారా మన వాక్యానుసారంగా మీరు బ్రతుకుతున్న వ్యక్తి ఉండే, దేవుని స్వరానికి లోబడే దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతున్న వ్యక్తి ఉండే ఆపలేం. అది సాధ్యం కాదనమాట దేవునికి. కాబట్టి మీరు దేశీ భయపడవద్దు. ఓ పలానా వ్యక్తులు నేను ఆశీర్వదింపకుండా ఆశీర్వాదం అనుభవించకుండా, ఒకవేళ కొందరిలో అసూయ పెట్టు ఉందేమో, కొందరిలో కోపం, కొందరిలో పగ ఏమో, మీకు విధంగా కోపం పగ చేదు లేదని మీరు పైకి రావద్దు అని పట్టుదలతో నిర్ణయం చేసుకొని ఉన్న వ్యక్తులు కూడా ఉన్నారేమో. కానీ ప్రియులారా యేసుక్రీస్తుతో సమయం గడపండి. సజీవుడైన దేవుడు తప్పకుండా లేపుతాడు, అభిషేకించి జ్ఞానం ఇచ్చి కృప ఇచ్చి లేపుతాడు. కాబట్టి దానిలో గుడ్ న్యూస్ ప్రియులారా మనం చూస్తున్నది యేసుక్రీస్తును తండ్రి అయిన దేవుడు లేపామన్నమాట. రోమేలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ అధ్యాయంలో ఆ వాక్యం ప్రియులారా రాయబడింది. యేసుక్రీస్తును సమాధి నుండి తిరిగి లేపిన సేమ్ హోలీ స్పిరిట్, సేమ్ దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేస్తున్నమాట. కాబట్టి హోలీ స్పిరిట్ మనను కూడా పరిశుద్ధాత్మతో కలిసి మనం బ్రతుకుతున్నప్పుడు మనల్ని కూడా లిఫ్ట్ చేస్తాడనమాట. అనదైనా మన జీవితంలో సహాయం చేస్తాడనమాట. జయం మనం అనుభవించినట్టు సహాయం చేస్తాడు, లేదు ఆశీర్వాదం మనం అనుభవించినట్టు సహాయం చేస్తాడు. ఇప్పుడు యేసుక్రీస్తును సమాధి నుండి తండ్రి అయిన దేవుడు తిరిగి లేపామన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు సమాధి అనుభవం నుండి బయటకు రాకుండా సాతాను ప్రయత్నం చేస్తారు, మనుషులు కూడా ప్రయత్నం చేస్తారు. కానీ అదంతా తొలగిపోయిన కాబట్టి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అది తొలగిపోయిన వాటి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు మరణాన్ని జయించామన్నమాట. సమాధి అనుభవం నుండి తండ్రిని దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తును లేపామన్నమాట. అదే సేమ్ హోలీ స్పిరిట్ ప్రియులారా సువార్త విని రక్షణ పొందిన మనలో నివాసం చేస్తున్నాం. కాబట్టి మనం ఆత్మీయంగా మన పరిశుద్ధాత్మతో కలిసి బ్రతినంతకాలం వాక్యానుసారంగా యేసు రక్తం యేసులో ఆధారపడి ఆశ్రయించి బ్రతున్నంతకాలం ఎవరు ప్రియులారా మనను ఏమీ చేయలేదు. మనం తప్పకుండా మన ఆత్మీయంగా అంచెలంచెలుగా మహిమ నుండి మహిమలోనికి యేసు మన దేవుడు మనం తప్పకుండా నడిపిస్తాడు.
అందుకొరకు ప్రిల్లర్, ఎందుకంటే ఇది వాక్యం అనమాట, దేవుని వాగ్దానం అనమాట. ఎందుకంటే బైబిల్లో రాయబడింది, రోమిలకు రాసిన పత్రిక 8:28 రాయబడి, దేవుని ప్రేమించిన వారికి, దేవుని ప్రేమ గ్రహించుకొని దేవుని ప్రేమించిన వారికి, దేవుని చేత పిలువబడిన వారికి అన్ని మేలు కొరకు జరుగుతాయి. కీడు కొరకు దెయ్యాలు తీసుకొని వచ్చినా సరే, మనుషులు తీసుకొని వచ్చినా సరే, దేవుడు మాత్రం మనకు అది మేలుకరంగా 100% మారుస్తాడనమాట. అంటే ఇప్పుడు ఉన్న మీ పరిస్థితి ఏదైనప్పుడు కూడా అది మేలుకరంగా దేవుడు యేసుక్రీస్తుని మీరు ప్రేమించుకొని బ్రతకడం చాలా ప్రాముఖ్యమైన విషయం. అలాగే బ్రతుకుతున్న వ్యక్తిగా మీరు ఉంటే అందరి మేలుకరంగా దేవుడు క్రమంగా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఉన్న సమస్యలంతా కూడా మీకు అర్థమైపోతుంది. అందు కూడా నెక్స్ట్ లెవెల్ కు, ఆత్మీయంగా నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళడానికి, ఆశీర్వాదం ఇంకా గొప్ప స్థాయి అనుభవించడానికి వెళ్ళడానికి అదొక స్టెప్ గా మార్చబడతాయి అనమాట. ఇప్పుడు ఆ సమస్య కొందరు వేసుకొని బాధపడుతున్నారేమో, కానీ అదే సేమ్ సమస్యలు ద్వారా మీరు ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తారనమాట. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు లిఫ్ట్ చేస్తాడు. పరిశుద్ధాత్మతో కలిసి ఉండే దేవుడు తప్పకుండా ప్రియులారా నడిపిస్తాడు. కాబట్టి ఇప్పుడున్న సమస్యలు చూసుకొని దయచేసి బాధపడవద్దు. ఇంకా ఒకటి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ఎప్పుడు మన కళలు సమస్యల మీద మాత్రం ఉండవు. సమస్యల మీద మాత్రం ఉండే మీరు దాని గురించి మాట్లాడతారు, దాని గురించి మీరు గొప్పగా చెప్తారు. కాబట్టి సమస్యలు వైపు మనం ప్రియులారా ఫోకస్ చేయవద్దు. బైబిల్ మనకు నేర్పిస్తుంది యేసుక్రీస్తు వైపు చూడాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తున్న విషయం క్రీస్తు వైపు ఎల్లప్పుడు దృష్టి ఎల్లప్పుడు క్రీస్తు మీద ఉండాలి అన్నమాట. ఎందుకంటే యేసుక్రీస్తు నమ్మదైన దేవుడు, పరిశుద్ధుడు, ప్రేమపూర్ణుడు, కరుణ కలిగిన దేవుడు, దయాపూర్ణుడు, ఆశీర్వాద పూర్ణుడు, నిన్న నేడు నిరంతరం ఎగిరిది ఉన్న దేవుడు అనమాట, జీవంగల దేవుడు. కాబట్టి ఆ జీవంగల దేవుని మీద ఎల్లప్పుడూ ఫోకస్ చేయాలి. అలాగే మనం ఎల్లప్పుడూ ఫోకస్ చేసే వ్యక్తులుగా మనం ఉండే, మీరు నోరు తెరిచినప్పుడు పురుగు చెప్తారు. ఎందుకంటే మీ ఫోకస్ యేసుక్రీస్తు కాబట్టి, హల్లెలూయా. మీ ధ్యానం అంతా కూడా యేసుక్రీస్తు కాబట్టి, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం క్రీస్తు గురించి మనం ప్రేమించే వారికి ఉండాలి. కాబట్టి ప్రియులారా దేవుని దగ్గర వచ్చిన మనం, దేవునిలో ఆధారపడుతున్న మనం తప్పకుండా రివార్డు యూ ఫుల్లీ ఫర్ వాట్ యు హావ్ డన్. కాబట్టి మనం యేసు నామములో మనం ఏదైతే మనం చేస్తున్నారో దానికి అందరూ కూడా తగినట్టు రివార్డు ఉంది. అది మామూలు రివార్డు కాదు, చాలా చాలా గొప్పది అనమాట. ఇంకొక మాటలో ప్రియులారా చెప్పాలంటే, మన రివార్డు మనం చూస్తున్నదే, బైబిల్లో మనం చూస్తున్నదే చాలా విషయాలు ఉంది. జీవకిరీడం అని జీవకిరీడం గురించి బైబిల్లో రాయబడింది. బారిన హల్లెలూయా కిరీడం గురించి బైబిల్లో రాయబడింది. స్తోత్రం. కాబట్టి మహిమ కిరీడం గురించి ప్రియులారా రాయబడింది. కాబట్టి ప్రియులారా మనం చాలా కిరీడాలు, చాలా రివార్డు గురించి బైబిల్లో ప్రియులారా మనకు రాయబడింది. జయించిన వారి కొరకు వారికి మన్నా ఇస్తామని, వారి కొత్త పేరు ఇస్తామని, వారి పేరు జీవగ్రంథం నుండి తీసివేయబడలేదని, వారి నిత్యం యేసుక్రీస్తుతో కలిసి అధికారం చేస్తారని, యేసుక్రీస్తుతో కలిసి పరిపాలన చేస్తారని, వారు దేవుని ముఖం చూస్తారని, చాలా వాగ్దానాలు, చాలా ఆశీర్వాదాలు, చాలా రివార్డు ఉన్నట్టు బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. వారికి రెండవ మరణంలో వారు పాలు పొందలేదని. కాబట్టి ఇప్పుడు దానిలో ప్రియులారా రివార్డు మనం చూసితే గొప్ప రివార్డు ప్రియులారా మనం చూసితే, నా కొరకు మీ కొరకు బదింపబడిన గొర్రెపడిన యేసుక్రీస్తు ఇప్పుడు మహిమా శరీరంలో ఉన్నామన్నమాట. మహిమా పూరుడైన యేసుక్రీస్తు అనిమాట మనం గొప్ప రివార్డు అని చూసినట్లయితే యేసుక్రీస్తు అనమాట. దేవునికి స్తోత్రం. క్రీస్తు కంటే గొప్ప రివార్డు ఏమీ లేదు. మహిమా నిరసన క్రీస్తు అంటే దేవుడు అనమాట. ఇంకొక మాటలో చెప్పాలంటే దేవుడు అనమాట. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు, దేవునితో నిత్య సహవాసం, నిత్య ఆనందం, నిత్య సమాధానం, నిత్య కాపుదల, ఇటర్నల్ సాల్వేషన్ అనమాట. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు ఇటర్నల్ రెడీమర్ అంటే నిత్య విమోచకుడు అనమాట. కొన్ని రోజులు కాదు, మనం అనుకున్నారు ఈ నెల, లేదంటే ఈ సంవత్సరం, లేదంటే మనం బ్రతికినంత కాలం తర్వాత కూడా, క్రీస్తుని నిద్రించిన తర్వాత కూడా, లేదంటే యేసుక్రీస్తు రాకడ తర్వాత కూడా నిత్యం యుగాలు ఏంటి లేదనమాట. నిత్యం ప్రియులారా మనకు ప్రొటెక్షన్ అనమాట, నిత్యం కాపుదల అనమాట, నిత్య సహవాసం కొరకు ప్రియుల దేవుడు మనల్ని పిలిచామన్నమాట. రక్తం ఇచ్చుకున్నాం, సొత్తుగా మార్చాం. కాబట్టి రివార్డు ప్రియులారా మనం చూసినట్లయితే అది సజీవుడైన దేవుడు అనమాట. అది ప్రభువైన యేసుక్రీస్తు అనమాట. అంటే ప్రాణప్రియుడైన యేసుక్రీస్తుతో నిత్యమైన బ్రతుకు. హల్లెలూయా. అదే ప్రియులారా మనం గొప్ప రివార్డు అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా దేవునికి స్తోత్రం. కాబట్టి మనం అందుకొరకు బైబిల్లో రాయబడింది, ఇప్పుడున్న
ఇప్పుడు ఉన్న ప్రియులారా మనం శ్రమలు కాదు. ఇప్పుడు కొన్ని శ్రమ మీరు క్రీస్తు నిమిత్తం, కొన్ని నిందలు, అవమానాలు, కొందరు మిమ్మల్ని తప్పు పెడుతున్నారేమో కానీ బాధపడవద్దు. కొందరు మిమ్మల్ని తప్పు పెడుతున్నారేమో కానీ క్రీస్తు నిమిత్తం మీరు కష్టపడుతున్నారు, ప్రయాసం చేస్తున్నారేమో, నిందలు వస్తున్నారు, అవమానం వస్తుందేమో. కాబట్టి మీరు దయచేసి బాధపడవద్దు. ప్రభు ఓదార్పు చేశాడనమాట. దేవుడు ఓదార్పు చేశాడు. కాబట్టి క్రీస్తు ప్రియులారా, జీవగల దేవుడు, సృష్టికర్తైన దేవుడు మనతో నిత్యం అదే ఉండడమే అది గొప్ప రివార్డ్ అనమాట. కాబట్టి ఆ రివార్డ్ కొరకు దేవుడు పిలిచినప్పుడు దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనం దేవుని ఆరాధన చేసుకోవడం, స్తుతించుకోవడమే, వేరింగా మనల్ని ఇవ్వడమే స్తోత్రం. మన సమయం, మన జీవితం యేసుక్రీస్తు కొరకు ఇవ్వడమే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము 13వ వచనం చదవండమ్మా. అందుకు ఆమె, నా ఏలినవాడా, నేను నీ పనికెత్తులలో ఒక దానము కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలునగు నా యందు ప్రేమ కలిగి మాటలాడితివి గనుక నా ఎడల నీకు కటాక్షము కలిగి నిమ్మని చెప్పాను. ఆమేన్. స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూస్తున్నదే ఆ మాటలు విని స్తోత్రం రూతు పరవశంగా అంటే మార్చబడి ఉండవచ్చు. దేవునికి స్తోత్రం. కాబట్టి రూతు చెప్తున్న విషయం ఏంటంటే ప్రియులారా మనం చూసినట్లయితే, ఐ హోప్ ఐ కంటిన్యూ టు ప్లీజ్ యూ. కాబట్టి అంటే అప్పుడు దాకా ఆమె దేవుని చిత్తానుసారం బ్రతకాలి అన్నమాట. కాబట్టి సంఘంగా మనం దేవుని చిత్తానుసారం బ్రతకాలి. కాబట్టి దేవుని స్వరం దేవుడు తప్పకుండా మనల్ని మెచ్చుకున్నారనమాట. అంటే మీరు బెలా నమ్మకమైన దాసుడు అనే పిలుపు దేవుడు అనదైనా మనతో మాట్లాడతారు. పరిశుద్ధాత్మ దేవుడు అనదైనా మనతో మాట్లాడతారు. యేసుక్రీస్తు మనతో అనదైనా మాట్లాడతారు. ఇప్పుడు మన దేవుని గొప్ప విషయం పిల్లలు మనం చూసినట్లయితే, మన దేవుడు సజీవుడైన దేవుడు అనమాట. మన దేవుడు సర్వశక్తి మంతుడు, సర్వజ్ఞాని, సర్వవ్యాధి, అది పరిశుద్ధుడు అయినప్పుడు కూడా పిల్లలు మన దేవుడు సజీవుడు దేవుడు అనదైనా మాట్లాడతారు. గొప్ప పరిశుద్ధన దేవుడు అయినప్పుడు కూడా మనతో దేవుడు మాట్లాడతారు. దేవునికి స్తోత్రం. కాబట్టి రూతు ఒక రెస్పాన్స్ ప్రియులారా మనం చూసినట్లయితే, నేను ఇంకా కూడా మీ చిత్తం అంటే దేవుని చిత్తానుసంగా నేను బ్రతుకుదాం, లేదంటే సాక్ష్యం కలిగి నేను బ్రతుకుదాం. ఐ హోప్ నేను అది కోరుతున్నా. అంటే నేను అలాగే చేస్తామని నాకు విశ్వాసం, నాకు నిరీక్షణ ఏంటది, ఐ కంటిన్యూ టు ప్లీజ్ యూ. She replied, you have comforted me by speaking so kindly to me, even through I am not one of your workers. కాబట్టి మీ పొలములో నేను ఒక పని మనిషిగా లేదు, లేదంటే ఒక సేవకురాలుగా నేను లేదు, అయినప్పుడు కూడా నువ్వు ఎంత కరుణతో దయతో మాట్లాడతాను. కాబట్టి యేసుక్రీస్తు మాటలు ప్రియులారా మనం చూసినట్లయితే కరుణ, దయగలిగిన మాటలు అనమాట. కాబట్టి మాటలు విన్నప్పుడు హీలింగ్ జరుగుతుంది అనమాట. యేసే మాటలు వినకూడదు. విన్న సువార్త విని రక్షణ పొందిన సువార్త విన్నప్పుడే మనం అంగీకరించినప్పుడే మన ఆత్మ హీల్ అయిపోయింది అనమాట. ఆత్మలో పరిశుద్ధాత్మ వలన మహిమ నిరీక్షణ అయిన క్రీస్తు అంటే హీలర్ అనమాట. మన దేవుడు గొప్ప హీలర్ అనమాట. స్వస్థపరిచే యెహోవా రాఫా మన హీలర్. కాబట్టి స్వస్థపరిచే దేవుడు పరిశుద్ధాత్మ వలన మహిమ నిరీక్షణ క్రీస్తు మనలో వచ్చి ఇప్పుడు నివాసం చేస్తున్నటువంటి దేవునికి స్తోత్రం. కొత్త జన్మించిన మనకు దేవుడు ఇచ్చిన గొప్ప ధన్యత ఏంటిదంటే, వైద్యుడు పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేస్తున్నాడు అనమాట. పరమ వైద్యుడు, హల్లెలూయా, పరమ వైద్యుడు పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేస్తున్నారు. అందుకొరకు ప్రియులారా మనం ప్రార్థన చేసినప్పుడు కానీ, యేసునామములో ప్రార్థన చేసినప్పుడు, ఆరాధన చేసినప్పుడు, వాక్యాలు ధ్యానించినప్పుడు కూడా హీలింగ్ రివర్ మన ఆత్మ నుండి యేసుములో ప్రవహించినాక అంటే యేసుక్రీస్తుతో సహవాసములో ప్రియులారా మనం చూసినట్లయితే మనం ఉండే మనల్ని కూడా స్తోత్రం హీలింగ్ పాత్రగా దేవుడు వాడతారు అనమాట. మనల్ని కూడా ఇద్దరు హీల్ చేసినట్టు వాడతారు. కాబట్టి మనల్ని దేవుడు స్వస్థపరిచాడు. కాబట్టి స్వస్థపరిచే దేవుడు పరిశుద్ధాత్మ వలన రక్షణ పొందిన మనలో వచ్చి నివాసం చేస్తున్నట్టు దేవునికి స్తోత్రం. కాబట్టి యేసే మాటలు ప్రియులారా హీలింగ్, పవర్ఫుల్ మెడిసిన్ అనమాట. దేవునికి స్తోత్రం. యేసే మాటలు పవర్ఫుల్ ప్రియులారా. అది ఒక్క పార్ట్ మాత్రం కాదు, మన శరీరం మాత్రం కాదు, ఆత్మ, ప్రాణం, శరీరం. మెయిన్ గా ఆత్మ, ప్రాణ, శరీరం, ఈ 3 భాగాలు టోటల్ హీలింగ్ జరుగుతుంది అనమాట. అది బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. బైబిల్ గ్రంథం అదే నేర్పిస్తుంది. మొదటి కాదు, సాముద్ర గ్రంథము ప్రియులారా 4వ అధ్యాయంలో ఆ వాక్యం మనకు చూడవచ్చు. సాముద్ర గ్రంథము ఒకసారి 4వ అధ్యాయము 22వ వచనం చదువున్నాము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. చూడండి, సర్వ శరీరమును అంటే ప్రతి పార్ట్స్ అంటే మన సోదర
కాబట్టి మన టోటల్ శరీరం మాత్రం కాదు, ఆత్మ ప్రాణ శరీరం టోటల్. ఎందుకంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 రాయబడింది జీవ మాట అనమాట. ఏసే మాటలు జీవం కలిగిన మాట అనమాట. కాబట్టి ఆ దేవుని మాట ఆత్మ ప్రాణ శరీరం 3 భాగములు వెళ్ళొస్తాయి అనమాట. అంత పవర్ఫుల్ అనమాట దేవునికి స్తోత్రం. కాబట్టి ఏసే మాటలు వినడం చాలా గొప్పది. ఇప్పుడు రూతు చెప్తున్న విషయం, బోయజు ప్రియులారా, బోయజు ఒక మాట విన్నప్పుడు తనకు ఓదార్పు వచ్చింది అనమాట. యూ హ్యావ్ కంఫర్టెడ్ మీ బై స్పీకింగ్ సో కైండ్లీ టు మీ. ఇప్పుడు మన ఆత్మీయ జీవితంలో ప్రియులారా మనం చూస్తున్న పరలోక బోయజు ప్రభు ఒక స్వరం మన అన్నదినం విన్నప్పుడు అన్నదైనా మన కంఫర్ట్ అనమాట. ఓదార్పు, సమాధానం, సంతోషం, నెమ్మది, ఆనంద తైలతో కూడా దేవుడు కుమరిస్తాడనమాట. జీవదనది అనుభవంతో నింపుతాడు. ఆరోగ్యం యేసునామలో ప్రతి ఒక్కరు కలిగిన. కాబట్టి వైద్యుడు, పరమ వైద్యుడు మనం యేసే. అలాగే ఆ గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వల్ల వచ్చి మనలో నివాస చేస్తున్నాడు. కృష్ణ మనలో ఎదుగుతున్న కొద్ది ఆరోగ్యం వల్ల కూడా యేసు మనల్ని ఇంకరిస్తావుతాయి. ఆరోగ్యం వల్ల ఇంకరిస్తావడం మాత్రం కాదు, అనేకులను స్వస్థపరిచే వ్యక్తిగా దేవుడు మనల్ని వాడుతారు. కాబట్టి అది ఈ కాలంలో ఎక్కువ అవసరం అనమాట. ఇప్పుడు క్రిస్తు ప్రతి ఒక్క హృదయంలో ఉండడం చాలా ప్రాముఖ్యం. క్రిస్తు మనలో ఎదగడం చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు ఏమవుతుంది, అనేకులు మనలో స్వస్థ జరుగుతాయి, ఇద్దరు కూడా ప్రియులారా స్వస్థపరచబడతాయి అనమాట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఏసే మాటలు అంత పవర్ఫుల్ అనమాట, అంత పవర్ఫుల్ మెడిసిన్ అనమాట. బైబిల్లో రాయబడింది ఏసే మనకి ఇచ్చిన ఆనందం, సంతోషం కూడా పవర్ఫుల్ మెడిసిన్ అనమాట. అందుకొరకే ప్రియులార సామెతల గ్రంథము 17:22 ఆ మాట రాయబడింది. సంతోషము గల మనసు ఆరోగ్య కారణము, అంటే గుడ్ మెడిసిన్ అనమాట, పవర్ఫుల్ మెడిసిన్ అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రియులార గొప్ప వైద్యుడు, పరమ వైద్యుడు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తుతో కలిసి బ్రతకడమే మనకు స్వస్థత. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు సన్నిధి, యేసే మాటలతో నింపబడి, యేసే ప్రేమ అనుభవించుకొని, యేసుక్రీస్తుని ప్రేమించుకొని అన్నదైనం బ్రతుకున్న వ్యక్తులు తప్పకుండా ఆత్మీయంగా బలవంతులుగా మార్చబడుతుంది, మానసికంగా బలవంతులుగా మార్చబడుతుంది, శారీరకంగా బలవంతులుగా మార్చబడుతుంది, ఫైనాన్షియల్ కూడా బలపరచబడతాయి, రిలేషన్షిప్ అన్ని ఏరియాలు బలపరచబడతాయి అనమాట. కాబట్టి ప్రియులారా యేసుక్రీస్తుతో ఉన్న జీవితం చాలా గొప్పది అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే 13వ వచనంలో ప్రియులారా మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది యేసుక్రీస్తు మాటలు. కీర్తనలు 45:2 వచనం ఒకసారి మనం చదువుదామా. కీర్తనలు 45:2 వచనం. దేవునికి స్తోత్రం. నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు, నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది, కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. కాబట్టి ఇప్పుడు ఇలా నరుల కంటే నీవు అతి సుందరుడు అంటే ఆమేన్, స్తోత్రం. కాబట్టి మన దేవుడు 10,000 కంటే అంటే అది సుందరుడు అనమాట. మన దేవుడు అది పరిశుద్ధుడు. హల్లెలూయా, స్తోత్రం. కాబట్టి ఆ యేసుక్రీస్తు మాటలు అక్కడ రాయబడింది దయా మాటలు అన్నమాట, ప్రేమ మాటలు, కరుణ మాటలు. కాబట్టి అది ఇంకా దీవించబడినట్టు రాయబడింది. కాబట్టి యేసుక్రీస్తుని కలిగిన మనం కూడా కరుణతో, దయతో, ప్రేమతో మాట్లాడడం నేర్చుకోవాలన్నమాట. ఒకవేళ మీరు హార్డ్గా మాట్లాడుతున్న వ్యక్తి ఉన్నారేమో, కొన్ని పరిస్థితిని బట్టి హార్డ్గా మాట్లాడతారేమో, కానీ ప్రియుల దయా మాటలు యేసుక్రీస్తు నుండి దయా మాటలు వచ్చామన్నమాట. కాబట్టి అనేకులు మనలో కూడా యేసుక్రీస్తు ఎదుగుతున్న కొద్ది కృప కలిగిన మాటలు చెప్పేవారు, అంటే ప్రేమ మాటలు చెప్పినట్టు, ఓదార్పు మాటలు చెప్పినట్టు, ఇద్దరు బలపరిచినట్టు, ఇద్దరు హీలింగ్ చేసినట్టు అలాంటి మాటలు మన ఆత్మ నుండి, మన హృదయం నుండి యేసులో వచ్చినాక దేవునికి స్తోత్రం. అదే ఆశీర్వాదం అన్నమాట. కాబట్టి ప్రియులారా మనం కొందరు కోపంతో మీతో మాట్లాడతారు, అప్పుడు మీరు కూడా కోపంతో మాట్లాడి ఉంటే సమస్యలు ఎక్కువ అవుతాయి, ఆశీర్వాదాలు అనుభవించలేము. కానీ బైబిల్ మనకు నేర్పిస్తుంది ఎంత కోపంతో ఉన్న వ్యక్తి అయినా సరే మన నెమ్మదిగా మాట్లాడిన వ్యక్తిగా మనం ఉంటే వారి కోపం తగ్గిపోతాయి అనమాట, వారి కోపం తగ్గిపోతాయి. కాబట్టి ప్రియులారా ఒకవేళ కొందరు మీతో కోపంతో ఉన్నారేమో, ఇప్పుడు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది గిఫ్ట్ ఇచ్చినప్పుడు కూడా కోపం తగ్గిపోతాయి అనమాట. మంచి మన ప్రేమతో మన నెమ్మదిగా మాట్లాడుతున్నప్పుడు కూడా కోపాలు తగ్గిపోతాయి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి అది యేసుక్రీస్తులో ప్రియులార సమృద్ధి ఉన్నట్టు ప్రియులార మనం చూస్తున్నాము. దేవునికి స్తోత్రం. కాబట్టి మనలో కూడా యేసుక్రీస్తు ఎదిగినాక, యేసుక్రీస్తు గుణాలు మనలో కూడా ఎదిగినాక, కాబట్టి డివైన్ ప్రియులార
క్యారెక్టర్ లేదా డివైన్ న్యాచురల్ మనకు అవసరం, డివైన్ పవర్ కూడా అవసరం. రెండు మనకు అవసరం అనమాట. ఈ బ్రతుకులు ఇది రెండు మనకు అవసరం. ఇది రెండు మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. డివైన్ న్యాచురల్ లేదా డివైన్ క్యారెక్టర్, డివైన్ పవర్, ఇది రెండులో మనం ఎదగాలి అనమాట. ప్రతిరోజు ప్రియులారా మనం ఎదగాలి. బైబిల్లో రాయబడింది, 2 పేతురు 1వ అధ్యాయంలోనే రాయబడింది, డివైన్ పవర్ లో మీరు ఎదుగుతున్న వ్యక్తిగా ఉంటే మన అవసరాలు తప్పకుండా తీర్చబడదు. మీరు కొన్ని విషయాలు ప్రార్థన చేస్తున్నారు కదా, దానికి జవాబు డివైన్ న్యాచురల్, డివైన్ పవర్ లో మీరు ఎదుగుతున్న వ్యక్తిగా ఉంటే సమాధానంలో కూడా ఇంక్రీస్ అవుతాయి. సమాధానం ఇంక్రీస్ అవుతాయి అనమాట. ఎందుకంటే మీరు బాధపడాల్సిన అవసరం లేదు. అప్పుడు నాకు అది లేదు ఇది లేదు అని, అది దొరకతా అంటే ఫలానా అవసరాలు ఎలాగ తీర్చబడతాయని బాధపడాల్సిన అవసరం లేదు. డివైన్ న్యాచురల్, డివైన్ పవర్ లో మీరు ఎదుగుతున్న వ్యక్తిగా మీరు ఉంటే బాధపడాల్సిన అవసరం లేదు. కానీ డివైన్ న్యాచురల్ లేదు అంటే, డివైన్ పవర్ లో మీరు ఎదగలేని వ్యక్తి ఉంటే బాధపడతారు. అందుకొరకు బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. అందుకొరకు సమయం పడుకోవాలి, ప్రార్థనలో థ్యాంక్స్ ప్రేయర్లో మనం సమయం గడపాలి, ఆత్మలో ప్రార్థనలో సమయం గడపాలి, వాక్యం కూర్చే విషయంలో మనం సమయం గడపాలి, ఆరాధనలో సమయం గడపాలి, యేసుతో సమయం గడపాలి. ఇప్పుడు డివైన్ న్యాచురల్, డివైన్ ప్రియులారా పవర్ లో మనం ఇంక్రీస్ అవుతున్న కొలది అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూర్యకార్యాలు జరుగుతాయి. దానితో పాటు మీరు కోరిన దానికంటే మీ అవసరాలు తీర్చబడుతుంది. ఇద్దరులకు సహాయం చేసే వ్యక్తులుగా మార్చబడుతుంది యేసు నామములో. కాబట్టి ఇప్పుడు అది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం డివైన్ న్యాచురల్, డివైన్ పవర్ లో యేసు నామములో అనుదినం ఎదగాలి అనమాట. ఇది యేసుక్రీస్తుతో ఉన్న సహవాసం వలన మాత్రమే సాధ్యం. యేసే మాటలు బోధించుకోవడం వల్లనే సాధ్యం. యేసు హల్లెలూయా పరిశుద్ధాత్మ మనం త్రాగడం వలన, అంటే మనం టంగ్స్ ప్రే చేయాలి, అంటే భాషలో మనం ప్రార్థన చేయాలి, ఆత్మలో మనం ప్రార్థన చేయాలి, వాక్యాన్ని ధ్యానించాలి, యేసు రక్తం మనం ఆధారపడాలి. అలాగే నిరంతరం చేస్తున్న కొలది డివైన్ న్యాచురల్, డివైన్ పవర్ ఇంక్రీస్ అవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మన అవసరాలు కూడా ప్రియులారా అద్భుతంగా యేసు నామములో తీర్చబడుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి చదివిన వాక్య భాగంలో ప్రియులారా మనం చూసినట్లయితే ఐ హోప్ ఐ కంటిన్యూ టు ప్లేస్ యూ. కాబట్టి మన హోప్ కూడా అదే, ఎస్ఏ మిమ్మల్ని సంతోషపడుకొని వాక్యానుసారంగా బ్రతికినట్టు, చివరి శాస్త్ర దాకా బ్రతికినట్టు దేవుడు ప్రియులారా మనకు కృప అనుగ్రహించిన గాక. కాబట్టి దేవుడు ఏమో తప్పకుండా మనల్ని ఓదార్పేసి బలపరిచి తప్పకుండా దేవుడు నడిపించే దేవుడు అనే సత్యం కూడా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ప్రియులారా మనం కాబట్టి మనం అనుకోవద్దు, నేను దూరంగా ఉన్న వ్యక్తి అని దేశ అనుకోదు, నేను శత్రువు, నేను ఇప్పుడు కూడా పాపి అని అనుకోవద్దు. ఇప్పుడు మనం శత్రువులు కాదు. దేవుడు మనం యేసుక్రీస్తు ఒక మరణం ద్వారా శత్రుత్వం ద్వారా తీసివేశామన్నమాట. యేసుక్రీస్తు రక్తం ద్వారా మన పాపాలందరూ క్షమించి మన నీతిమంతుల్లో పరిశుద్ధులుగా మార్చాయి. ఇప్పుడు మనం దేవుని కుమార్తెగా, దేవుని కుమారుగా ఉన్నామన్నమాట. దేవుని సంఘంగా ఉన్నాం, పెళ్లి కుమార్తెగా మనం ఉన్నామన్నమాట. యేసుక్రీస్తు బరుడు అన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి 2 కొరింథీయులు 11వ అధ్యాయం 2-3 వచనాల్లో మనం చూస్తున్నాము, ప్రధానం కూడా అయిపోయామన్నమాట. వాళ్ళు చెప్తున్నారు ప్రదానం చేశామని రాయబడింది, అంటే ఎంగేజ్మెంట్ అయిపోయినట్టు. ఇప్పుడు పరిశుద్ధాత్మ వలన దేవుడు అడ్వాన్స్ కూడా ఇచ్చాం. ఇది పరిశుద్ధాత్మ వలన. ఇప్పుడు పెళ్లి జరగక ముందు ఏం చేస్తారు, ఉంగరాలు కానీ సంథింగ్ వారు అడ్వాన్స్ ఇస్తారు, అంటే గ్యారంటీ ఇస్తారు అనమాట. కాబట్టి పరిశుద్ధాత్మ చేత దేవుడు మనల్ని ముద్ర చేశామన్నమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాల్లో ప్రియులారా మనం చూసినట్లయితే రాయబడింది, పరిశుద్ధాత్మ చేత దేవుడు మనల్ని ముద్ర చేశాం, అంటే గ్యారంటీ అన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు తప్పకుండా త్వరగా వస్తాడు, రివార్డ్ ఇస్తాడు, హల్లెలూయా. కాబట్టి మనం వాక్యానుసారంగా బ్రతకాలి. కాబట్టి ఆయనప్పుడు కూడా పరిశుద్ధాత్మ వలన ఇప్పుడు మహిమా నిరసన క్రీస్తు ప్రసండు మనం పరిశుద్ధులు ఎదురైనట్టు, వాక్యానుసారంగా బ్రతకైనట్టు హెల్ప్ కూడా చేస్తున్నాం అనమాట. పరిశుద్ధాత్మ వలన, హోలీ స్పిరిట్ వలన మనలో నివాస చేసుకొని మనల్ని అనుదినం సిద్ధపరుస్తున్నాం అనమాట. ఆత్మలో బలపరుచుకొని, మన మానసికంగా మనల్ని బలపరుచుకొని, శారీరంగా మనల్ని బలపరుచుకొని, వాక్యానుసార దేవుని చిత్తానుసారంగా ప్రియులారా మనను అనుదినం నడిపిస్తున్నటువంటి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియులారా మనం ఒక వాక్యం కూడా మనం చదివి మనం ముడిస్తాం. 14వ వచనం కూడా చదువుతానమ్మా. బోయజు, భోజన కాలమున నీవిక్కడికి వచ్చి భోజనము చేసి చిరకలో నీ ముక్క ముంచి తినుమని ఆమెతో చెప్పగా, చేనుకోయి వారి యొద్ద ఆమె కూర్చుండెను. అతడు ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను. కాబట్టి ఇప్పుడు ఇలా ఎంత చక్కని మాట. ఏం చెప్తుంది, కోల్డ్ టు హెర్, అంటే భోజనం పిలుస్తుంది అనమాట. అంటే దేవుని పిలుపు చాలా గొప్పది. కమ్ ఓవర్ హియర్. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా మనల్ని పిలిచామన్నమాట. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28 వచనంలో రాయబడింది, ప్రయాసపడుతున్న వారందరూ నా వద్దకు
రమ్ముమని ప్రభు చెప్పామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు ప్రభు మనను తనతో సహవాసం చేయడానికి మనను అందరిని పిలిచామన్నమాట. దేవునికి స్తోత్రం. మార్కు సువార్త 3వ అధ్యాయము 14-15 వచనములు కూడా మనం అదే చూస్తున్నాం. దేవుడు పిలిచామన్నమాట, శిష్యులను పిలిచాం. ఆమె పిలిచి యేసుక్రీస్తుతో సహవాసం చేయాలి, అంటే నాతో పాటు కూర్చోవాలి, నాతో పాటు సమయం గడపాలి. అది ప్రాముఖ్యమైన విషయం. ఫస్ట్ అదనమాట. ఫస్ట్ మనం వెళ్ళడం కాదు, పరిశుద్ధాత్మ నింపబడి వెళ్ళడం కాదు. ఫస్ట్ మనం జెరూసలేములో కూర్చోవాలి, అంటే యేసుతో మనం కూర్చోవాలి, సన్నిధిలో ప్రసెన్స్ అనుభవించాలి అనమాట. హోలీ స్పిరిట్ ప్రసెన్స్, యేసుతో మనం సమయం గడపాలి, యేసు ప్రేమ మనం అనుభవించాలి, యేసుక్రీస్తు ద్వారా శుద్ధీకరణ పొందుకోవాలన్నమాట. కాబట్టి ఫస్ట్ పిల్లలు మన యేసుక్రీస్తుతో సమయం గడపాలి. రాయబడింది, కమ్ ఓవర్ హియర్ అండ్ హెల్ప్ యువర్ సెల్ఫ్ టు సమ్ ఫుడ్. కాబట్టి ఫుడ్ తినాలి. కాబట్టి రెండు విషయం రాయబడింది, త్రాగాలి, తినాలి. చూడండి, ఇదే అధ్యాయము 9వ వచనంలో రాయబడింది, హెల్ప్ యువర్ సెల్ఫ్ టు ద వాటర్, అంటే త్రాగాలి అనమాట. ఇప్పుడు మనం చదివిన వచనం 14వ వచనంలో రాయబడింది, హెల్ప్ యువర్ సెల్ఫ్ టు సమ్ ఫుడ్, అంటే త్రాగడం, తినడం. కాబట్టి మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మను మనం పానం చేయాలి, పరిశుద్ధాత్మను మనం అనుదినం పానం చేయాలి. హల్లెలూయా. రెండు ప్రియులారా, మనం చూసినది వాక్యం తినాలి అనమాట. వాక్యం తినాలి. ఇది రెండు ఉండే స్ట్రాంగ్ అయిపోతుంది అనమాట, బలవంతులుగా మార్చబడతాయి ఆత్మలో. ఈ భూమిలో బ్రతికిన వ్యక్తుల్లో ప్రియులారా చూసినట్లయితే చాలా స్ట్రాంగ్ వ్యక్తి మీరు మార్చబడతాయి అనమాట. మీ ఆత్మ, ఇన్నర్ మ్యాన్, ఇన్నర్ స్ట్రెంగ్త్ ఇంక్రీస్ అవుతాయి అనమాట. ఇన్నర్ స్ట్రెంగ్త్ పెరిగిన వ్యక్తి ఉండే, బలపరచబడిన వ్యక్తి ఉండే, సాతాన్ అపవాదికరులు అందరూ ఏమైపోతాయి, పాప నియమాలు అందరూ కూడా తొలగిపోతాయి అనమాట. లోగాసులు, నేత్రాసులు, శరీరాసులు, జీవ డబ్బం అందరూ ఏమైపోతాయి అనమాట. డబ్బు పిచ్చు అందరూ ఏమైపోతాయి, అపవాదికరులు అందరూ ఏమైపోతాయి. కాబట్టి ప్రియులారా, మనం పరిశుద్ధాత్మను పానం చేయాలి. దానితో పాటు ఏసే మాటలు ప్రియులారా మనం భుజించుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము, యూ క్యాన్ డిప్ యువర్ బ్రెడ్ ఇన్ ద సోర్ వైన్, సో షీ సాట్ విత్ హిస్ హార్వెస్ట్. కాబట్టి రూత్ ఏం చేశారు, తనతో పాటు కూర్చున్నామన్నమాట, అంటే తన పని వారితో కూర్చున్నామన్నమాట. కాబట్టి మనం కూడా సేమ్ కూర్చున్నాం. కాబట్టి యేసుక్రీస్తు పనివారు మనం, యేసుక్రీస్తు సేవకులు మనం, యేసుక్రీస్తు బిడ్డలు మనం. కాబట్టి రూతు తన పనివారితో కూర్చున్నాం అనమాట. సేమ్ సంఘం కూడా అదే అనమాట. రక్షణ పొందిన గుంపు సంఘం, పరలోక భవిష్యత్తు ఒక పొలంలో మనం ఉన్నామన్నమాట, దేవుని రాజ్యంలో మనం ఉన్నామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తుతో కూర్చోవాలి, యేసుక్రీస్తు బిడ్డలతో కూడా కూర్చోవాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు ఇలాగ చెప్పడానికి వీలేదు, నేను యేసుక్రీస్తుతో కూర్చున్నాం కానీ యేసుక్రీస్తు బిడ్డలతో నేను కూర్చోవడం నాకు అసాధ్యం, అంటే అది కుదిరే పని కాదనమాట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మొదటి యోహానులో రాయబడింది, 5వ అధ్యాయంలో రాయబడింది, దేవుని చేత ఇప్పుడు ఇలా జన్మించిన వారిను మనం ప్రేమించాలన్నమాట. దేవుని చేత పిలువబడిన వారు, దేవుని చేత కొత్తగా జన్మించిన ప్రతి ఒక్కరును మన క్రిస్తునందమైన సహోదరులని అంగీకరించాలి. ఎందుకంటే తండ్రి వారిని ప్రేమిస్తున్నారు. కాబట్టి ఈ మీటింగ్లో వచ్చిన ప్రతి ఒక్కరును ఏసే ప్రేమిస్తున్నారు కాబట్టి వారి కొరకు కూడా ఏసే ప్రాణం పెట్టిన కాబట్టి వారు కూడా అది అంగీకరించిన కాబట్టి సువార్తని రక్షణ పొందిన కాబట్టి మనం కూడా వారిని అంగీకరించాలి. వారి కలరింగా చూడడానికి వీల్లేదనమాట. వారికి డబ్బు ఉందా లేదని మనం చూడడానికి వీల్లేదు, వారికి ఆస్తి ఉందా ఏం చూడడానికి వీల్లేదు. దేవుడు వారిని ప్రేమించాము, దేవుడు వారి కొరకు ప్రాణం పెట్టాము, వారి కొత్తగా జన్మించాము. కాబట్టి క్రిస్తునందు మన సహోదరులు కూడా నిజమైన రక్షణ పొందిన వారిని కూడా మనం సహోదరులుగా మనం అంగీకరించుకోవాలి, వారిని కూడా ప్రేమించాలని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఎందుకంటే ప్రభు ప్రేమించారు కాబట్టి వారు అదే ప్రియులారా వారిని మనం నెట్టివేయడానికి వీల్లేదనమాట. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మన యేసుక్రీస్తును గ్రహించిన కొలది ప్రేమించిన కొలది, యేసుక్రీస్తును గ్రహించిన కొలది ఇద్దరు కూడా ప్రేమించే వ్యక్తిగా మార్చబడుతుంది. ఇక్కడ యేసుక్రీస్తుని మనం ప్రేమించలేని వ్యక్తి ఉండే, ఇద్దరు మనం ప్రేమించలేదన్నమాట. ఇదొక సత్యం అనమాట. కాబట్టి అందుకొరికి ప్రియులారా మనం ఫస్ట్ స్టెప్ యేసు ప్రేమ అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తుని ప్రేమించాలి. ఇప్పుడు మీరు ఎంతగా యేసుక్రీస్తుని ప్రేమిస్తున్న కొలది అంతగా మీరు ఇద్దరు ప్రేమించే వ్యక్తిగా మార్చబడుతుంది. 100% గ్యారెంటీ అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా యేసుక్రీస్తు ప్రేమ గ్రహించుకోవాలి, యేసుక్రీస్తుతో లవ్ రిలేషన్షిప్ లో మనం ఉండాలి, అందరం అలా ఉండాలి అనమాట. మన పిల్లలను కూడా నేర్పించుకోవాలి. యేసుక్రీస్తు అన్న సహవాసంలో సమయం గడిపే విషయంలో, ఆ లవ్ రిలేషన్షిప్ లో ప్రతి ఒక్కరు ఇంకరెస్ట్ అయిపోవాలన్నమాట.
అది మనం నేర్పించాలి, చెప్పాలి, ఎంకరేజ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, మనకు అందరికీ దేవుని అనమాట. స్తోత్రం, హల్లెలూయా. మనకు అందరికీ దీవెన, దేవునికి స్తోత్రం. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. డబ్బు 6 చేతులు ఇవ్వడం కంటే, ఆస్తిపాస్తులు ఇవ్వడం కంటే చాలా గొప్ప విషయం అనమాట. ఆస్తిపాస్తులు వారి చేతులు ఇవ్వడం కంటే, డబ్బు వారు బ్యాంకులు పెట్టి నింపుకోవడం దానికంటే చాలా గొప్ప విషయం. పిల్లల యేసుక్రీస్తు ప్రేమ, ఆ అనురాగంలోనికి ప్రతి ఒక్కరు నడిపించడం, మనం దానిలో ఉండాలి. దానితో పాటు ఇద్దరిలో కూడా ఆ ప్రేమ రిలేషన్షిప్ లో మనం కనెక్ట్ చేయాలన్నమాట. అలా ఉంటే యేసుక్రీస్తు ప్రేమలో మునికి ఒక వ్యక్తి బ్రతికి ఉంటే, అది మీ కుమారుడు కావచ్చు, కుమార్తె కావచ్చు, లేదంటే మీ చుట్టాలు కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, వారు దారి తప్పి 100% దారి తప్పిపోలేదన్నమాట. వారు దారి తప్పిపోలేదు, వారు ఆశీర్వాదంగా మార్చబడింది. మనకు ఇద్దరులకు, మనం రాష్ట్రం, దేశానికి కూడా, సంఘానికి అందరికీ దీవెనగా మార్చబడింది. కాబట్టి ఇప్పుడు ఇలా యేసుక్రీస్తుతో సహవాసంలోనికి ఏ వ్యక్తిని కూడా మనం దూరం చేసేవారు ఉండవద్దు. అప్పుడు మనం సాక్ష్యం కలిగిన వ్యక్తులుగా ఉండాలి. మన మాటల కర్యలు జాగ్రత్త ఉండాలి. పరిశుద్ధాత్మ వలన డిసిప్లిన్ లైఫ్ ఉండాలి అన్నమాట. ఇప్పుడు నయోమి ప్రియులారా మనం చూస్తున్నాము, సాక్ష్యం కాపాడిన కాబట్టి రూతు సత్య దేవుడు, జీవంగల దేవుడు ప్రియులారా తెలుసుకోవడానికి అవకాశం వచ్చింది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం సాక్ష్యం కలిగి బ్రతుకుతున్నప్పుడు అనేకులను ప్రియులారా క్రీస్తు దగ్గరకు నడిపించే వ్యక్తిగా దేవుడు మనల్ని అభిషేకించి మనల్ని వాడుగాక. కాబట్టి ఇప్పుడు సాక్ష్యం కలిగి వాక్యానుసారం బ్రతకడం చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ప్రియులారా మనం సమర్పిస్తాం, ప్రియులారా మనం ప్రార్థన ఇస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగిన తండ్రి దేవా, మీరు తండ్రి గొప్ప దేవుడు తండ్రి, మీ ప్రేమ చాలా గొప్పది దేవా. మమ్మల్ని పిలిచినట్టు వందనాలు తండ్రి. ఆమె దేవా స్తోత్రం. యేసే మీతో సహవాసం చేయడానికి, ప్రత్యేక సహవాసం చేయడానికి ప్రభావ మమ్మల్ని సువార్త ద్వారా, మీ ప్రేమ సువార్త ద్వారా, మీ ప్రేమ సువార్త ద్వారా మమ్మల్ని పిలిచిన మీ గొప్ప పిలుపుని బట్టి మేము స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం తండ్రి. దేవా తండ్రి మమ్మల్ని ప్రేమించినట్టు వందనాలు తండ్రి. వందనాలు తండ్రి. మా కొరకు కార్చిన రక్తాన్ని బట్టి వందనాలు. ప్రాణం పెట్టిన దేవ, మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి, మా గొప్ప యేసు మీకు ఆరాధన తండ్రి. స్తుతిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ వలన మాలో ఇచ్చి మా ఆత్మ ప్రాణ శరీరం బలపరిచి అనుదినం దేవా జయంతో నడిపిస్తున్నట్టు ఆరాధిస్తున్నాం తండ్రి. కుడి వచ్చిన అందరి కొరకు ప్రార్థనిస్తున్నాం. లోతైన ప్రేమ అనురాగంలోనికి యేసే నడిపించము తండ్రి. దేవా యేసే మీ ప్రేమ లోతుగా ప్రతి ఒక్కరు గ్రహించినట్టు, దేవా మేము సంఘంగా గ్రహించినట్టు హోలీ స్పిరిట్ దేవా మీరు కృప చూపని ప్రార్థనిస్తున్నాం. దేవా మీ ప్రేమ లోతుగా సకల పరిశుద్ధులతో కలిసి దేవా దాని యొక్క బిడల్పు, లోతు, పొడుగు, ఎత్తు లోతుగా గ్రహించినట్టు అలాంటి కృప తండ్రి మాకు అందరికీ దేవా దేచమని ప్రార్థనిస్తున్నాం. దేవా స్తోత్రం. ముహిబన శివారాధన, కరగరబిన సుగోర కొడుబిడే శివారాధన. అలాగే తండ్రి దేవా స్తోత్రం. దేవా అడుగు వాటన్నట్టుగా, ఊచి వాటన్నట్టుగాను గొప్ప కార్యం తండ్రి మీరు ఆమె ప్రతి ఒక్కరి జీవంలో ఇప్పుడు దాకా మీరు చేసిన వాటి వందనాలు, ఇంకా కూడా మీరు చేయబోతున్న వాటి బాగా సుధిస్తున్నాం తండ్రి. ఆత్మకార్యాలు గొప్ప ఉద్యమం తండ్రి. పరిశుద్ధాత్మ దేవా మీ ప్రేమను బట్టి, దేవా మీ కృపను బట్టి, కరుణను బట్టి తండ్రి మాకు మీరు అనుగ్రహించినట్టు వందనాలు తండ్రి. ఓహే బనా సుగోరు కోరుబినా సుగర కోరుబిదే దేవా ప్రతి ఒక్కరు ప్రార్థన ఇస్తున్నాం. దేవా మీ అభిషేకంతో ఇప్పుడు నింపమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. మీ జీవంతో మహిమతో కుమ్మరించమని ప్రార్థన, ఆత్మ బలపరుచుందండి, ప్రాణ శరీరాన్ని బలపరుస్తుంది. నూతన మీ అభిషేకంతో, జీవంతో, మహిమతో కుమ్మరించమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు దేవా మీ ప్రేమ ఉదలతో చాటినట్టు, ఇతరులతో చెప్పినట్టు ఆకాశాలు మీ ప్రేమతో ఇప్పుడు నింపమని ప్రార్థనిస్తున్నాం. ప్రతి ఒక్క హృదయం నుండి వేసి మీ ప్రేమ ఓవర్ఫ్లో అవునాకని ప్రార్థనిస్తున్నాం. అది ప్రవచించాకని ప్రార్థనిస్తున్నాం. దేవా మీ ప్రేమ సమృద్ధి ప్రవచించాకని ప్రార్థనిస్తున్నాం. దానికి వ్యతిరేకమైన ప్రతి సాతనందరాలు లేమైపోయిన కోపం, పగ, చేదు యేసులో ఇప్పుడు లేమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. అవిశ్వాస, అనుమానం లేమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. భయం యేసులో దేవా యేసు మీ ప్రేమతో కుమిరించుముతండి. భయం తొలగిపోయినాక ద నేమ్ ఆఫ్ జీసస్ ఆమెను ఆరాధన యేసయ్య. ఓహే బనాసు ప్రతి ఒక్కరినప్పుడే కుమ్మరించుము తండ్రి. దేవా మీ ప్రేమతో పరిశుద్ధాత్మ దేవా యేసు మీరు నింపుతున్నాడు, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం తండ్రి. మీ ప్రేమ యేసు ప్రవచించినా కానీ ప్రార్థనిస్తున్నాం. ఇలా కుటుంబ జీవితాలు దీవించబడినా కానీ ప్రార్థనిస్తున్నాం. మీటింగ్లో పాల్గొతున్న అందరూ యేసులో దీవించబడినా కానీ ప్రార్థనిస్తున్నాం. దేవా మీ పరిశుద్ధమైన ప్రేమ అదేవిధంగా యేసులో అది ప్రవచించినా కానీ ప్రార్థనిస్తున్నాం. ప్రభు మీ రక్తంగా అభయిస్తున్నాం, మహిమగలద మీకు అభయిస్తున్నాం. యేసునామములో ప్రార్థనిస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నందు ప్రియమైన వారలారా, స్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 478
618-9683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన QR కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.